మన మధ్య మన మీదకి ఏలుతున్నటువంటి ఇటువంటి ఉన్మత్తుల్ని భగవంతుని కోరుకోవాలి. అయ్యా తొందరగా ఆ ప్రత్యేకమైన హాస్పిటల్కి వీళ్ళు వెళ్ళి ఆ రుగ్మతను నయం చేయించుకునే దానికి అవకాశం అంటే వాళ్ళకి ఆలోచన కల్పించమని మనం ప్రజలందరూ కూడా కోరుకోవాల్సిన పరిస్థితి. నిజంగా ఈ ఉన్మత్తుడికి ఎంత అదృష్టం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 కోట్లు ఇస్తే నేను దూకేస్తా అని చెప్పాడు. అది వెంకటేష్ సినిమాలో బొడ్డోడు మధ్య మాట్లాడాడు కింద డేట్ సంక్రాంతికి వచ్చినప్పుడు. అదే మోడల్లో 25 ఇస్తే నేను దూకేస్తా అని చెప్పాడు. కానీ ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు 25 ఇస్తాకు ఒప్పుకోలే. అతను అదృష్టం బాగుండి వాళ్ళు మంత్రి అయ్యావు. సరే అయ్యావు కదా, యోగ్యుడిగా ప్రవర్తించవయ్యా, యోగ్యుడిగా ప్రవర్తించు. నిజంగా జగన్ గారు 25 కోట్లు ఒప్పుకుని ఉంటే నా పక్కన ఉండేవాడు వాళ్ళ. సరే మంత్రి యోగం పట్టింది, దేవుడు రాసి ఉంచాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ 25 కోట్లకు ఒప్పుకోలేదు. నిన్న ఆయన మాట్లాడతా ఏమని మాట్లాడతారంటే వారు అసలు పాస్ పుస్తకాల గురించి ఈయన చాలా అంటే తక్కువ మాట్లాడాడు, సర్వే గురించి తక్కువ మాట్లాడాడు. జగన్ గారు చెప్పిన కరెక్ట్ కాదు, ఇదిగో ఇది కరెక్ట్ అని చెప్పడానికి తక్కువ సమయాన్ని వాడి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకి, జగన్మోహన్ రెడ్డి గారి మీద బూతులు మాట్లాడటానికి, జగన్ గారి గురించి అసహ్యంగా మాట్లాడటానికి, జగన్ గారు వాళ్ళ బాబాయ్ గారిని చంపేశారని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారితో తగాదా పడుతున్నాడని, వాళ్ళ చెల్లి గారితో తగాదా పడుతున్నారని, వీటికే వారు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. ప్రాధాన్యత కల్పించడం కూడా ఎక్కువ సమయాన్ని కూడా వారు కేటాయించారు. వాస్తవంగా పాస్ పుస్తకాలు పూర్వం ఇట్లా ఉండేవి. దాంట్లో ఏముంటది, ఫోటో, ఖాతా నెంబరు, ఈ రకమైనటువంటి ఊరికే దాంట్లో ఎంత విస్తీర్ణం, సర్వే నెంబర్ ఎంత, అది మెట్టా మాగాణ, విస్తీర్ణం ఎంత, అలాగే దానికి పన్ను సెస్లు ఎంత, డబ్బులు ఎంత, అది సొంతమా లేకపోతే అసైన్మెంటా, ఆ వివరం, తహసీల్దార్ సంతకం ఇలా ఉండే. ఇది పాస్ పుస్తకం పాతది. జగన్ గారు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నారు కదా జగన్ గారు బొమ్మ వేసుకున్నాడని. ఈ బొమ్మ వేసుకున్న పాస్ పుస్తకం ఇది. అట్ట చూపించాలా అన్నాడు. అట్టని మొన్న చూపించా, మళ్ళీ ఇవాళ కూడా చూపిస్తున్నా. ఇదిగో జగన్ గారు ఇచ్చినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్ పుస్తకం అట్ట ఇదిగో. సరిపోయిందా? చూసుకున్నారా? పైన రాజముద్ర ఉంది, జగన్ గారి బొమ్మ ఉంది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ. దాంట్లో రైతు ఫోటో, వివరాల కోసం క్యూఆర్ కోడ్. చంద్రబాబు గారి వీడియో ఉందండి, ఆయన ఏదో చెప్పారు, ఉందా అది తర్వాత మాట్లాడదాం. ఒకసారి దాని గురించి కూడా మాట్లాడతా. చంద్రబాబు గారు ఏం మాట్లాడారు, వీళ్ళందరూ ఏం మాట్లాడారు, పయ్యావులు గారు ఏం పిల్లి మొగ్గలేశారు, మొత్తం అంతా మాట్లాడతాను. దాంట్లో ఆయన ఏం చెప్తాడంటే, జగన్మోహన్ రెడ్డి గారి పుస్తకంలో ఏముంది, ఏమి లేవు, ఊరికే జగన్ బొమ్మ ఉంది, మా దగ్గర చాలా ఉన్నాయని చెప్పాడు. ఇది వాళ్ళు ఇచ్చిన పుస్తకం, దాన్ని కూడా చూపిస్తాను. ఇప్పుడు జగన్ గారు క్యూఆర్ కోడ్, జగన్ గారి పుస్తకంలో క్యూఆర్ కొడితే ఏమి రాలేదన్నాడు. ఒకసారి జగన్ గారి పుస్తకంలో క్యూఆర్ కోడ్ ఫస్ట్ పేజ్ కొట్టండి. ఫస్ట్ పేజ్ మరి ఓపెన్ అయిందిగా, మాకు ఓపెన్ అవ్వట్లేదని చెప్పావుగా, ఓపెన్ అయిందిగా. సరే దాంట్లో ఇంకో క్యూఆర్ కోడ్ ఉంది, ఇది కూడా కొట్టండి. ఈ పేజీ ఏది కాలమ్స్ ఉన్నాయి చూసారా, కాలమ్స్ ఉన్నదండి.
కాలమ్స్ ఉన్న క్యూఆర్ కొట్టండి. వచ్చింది కదా, ఓపెన్ అయిందిగా. సరే, ఇది కొట్టండి అండి. కోఆర్డినేట్స్ ఉన్నాయి కదా, ప్రతి పొలానికి మ్యాప్తో పాటు 8 రేఖాంశాలు అక్షాంశాలతో కూడినటువంటి ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వచ్చినాయి కదా, దాని వివరాలు. ఇక మ్యాప్ కూడా కొట్టండి. మ్యాప్ దగ్గర క్యూఆర్ కోడ్ కొట్టండి. మ్యాప్ దగ్గర చూడు, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వస్తాయి. మ్యాప్ దగ్గర ఇది బొమ్మ. మ్యాప్ అంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ నంబర్స్ ఉన్నాయా? లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి పుస్తకం. దీంట్లో ఏమొస్తుంది? ఇది కొట్టండి. ఫస్ట్ పేజీలో క్యూఆర్ కోడ్ కొట్టండి. అదే కదా వచ్చింది. మీ పుస్తకం తెరిస్తే అదే వచ్చింది. పోతే మ్యాప్ ఉన్న చోట కొడదాం. మ్యాప్ ఉన్న చోట కొట్టండి. ఇది ఆ ఫీల్డ్ మ్యాప్ ఉన్న చోట, ఫీల్డ్ మ్యాప్ ఉన్న చోట కొట్టండి ఫోన్లో. మొత్తం మ్యాప్ వచ్చింది. పొలానికి దారి చూపిస్తాను అడిగినాడు. గూగుల్ మ్యాప్స్ అది కూడా కొట్టండి. గూగుల్ మ్యాప్స్కి లింక్ అవుతుంది కదా, అది కూడా కొట్టండి. పొలానికి దారి చూపిస్తున్నాను అడిగా, దారి చూపించండి. మనం కూడా ఆ పొలానికి దారి చూపిస్తుందండి. ఆ పొలానికి దారి చూపించింది. నేను రెవెన్యూ శాఖ మంత్రి గారిని అడుగుతున్నాను, ఈ పొలానికి దారి నువ్వు పాస్ పుస్తకంలో పొలానికి దారి చూపిస్తున్నావు కదా, దారి చూపించడానికి గూగుల్ ఎర్త్ కి జియో కోఆర్డినేట్స్ ఎక్కడి మీకు అని అడుగుతున్నాను. జియో కోఆర్డినేట్స్ ఎక్కడి మీకు? మీరెక్కిన తర్వాత ఇప్పుడు దాకా సర్వే చేసి పాస్ పుస్తకం ఎక్కడన్నా ఇచ్చారా? ఎక్కడన్నా ఒక్క సింగిల్ విలేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఒక్కటంటే ఒక్క ఊర్లో మీరు కొత్తగా సర్వే చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినటువంటి 17,000 గ్రామాల్లో జగన్ గారు 6,000 గ్రామాలు పూర్తి చేసినట్టున్నాడు. మిగతా గ్రామాలు ఫేజ్ 2 కింద మీరు సర్వే పూర్తి చేశారా? పూర్తి చేసి ఎవరికైనా ఒక్క రైతుకి పాస్ పుస్తకం ఇచ్చారా? ఇచ్చారా అన్నా? ఇవ్వలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే సర్వే పూర్తి చేసి పాస్ పుస్తకాలు ఇచ్చారో ఈ పాస్ పుస్తకం తీసుకుని ఈ కొత్త పుస్తకం ఇచ్చారు. జగన్ గారు ఎక్కడైతే సర్వే పూర్తి చేశాడో ఆ సర్వే పూర్తి చేసిన గ్రామాల్లో మాత్రమే జగన్ గారు పొందుపరిచినటువంటి ఈ రేఖాంశాలు అక్షాంశాలు ఈ కోఆర్డినేట్స్ వాడుకుని మీరు మళ్ళీ కొత్త పుస్తకం ఒకటి ప్రింట్ చేసి దీంట్లో ఉన్న అంశాలనే యాజ్ ఇట్ ఈజ్ గా ప్రింట్ చేసి ఆ క్యూఆర్ కోడ్లో ఏం చేశారు? ఒక సరిహద్దుకి గూగుల్ మ్యాప్ కనెక్ట్ చేశారు. క్యూఆర్ కోడ్లో ఇంకొక అంశం కలిపారు. ఆ క్యూఆర్ కోడ్లో ఏం చేశారు? ఇంకొక అంశం కలిపి అది మ్యాప్లోకి వెళ్ళేట్టు చూపించారు. మొత్తం వాడుకున్నదంతా జగన్ గారు చేసిన సర్వే కదా. జగన్ గారు చేసిన సర్వే తప్పితే మీరేం కొత్తగా చేశారని అడుగుతున్నాను. జగన్ గారు ఫోటో తీశారు, ముందు వెనక జగన్ గారు ఫోటో తీసేశారు, ఇంతే కదా.
ముందు వెనక జగన్ గారు ఫోటో తీశారు. నేను మళ్ళీ చెప్తున్నా, మొన్న చెప్పాను మళ్ళీ చెప్తున్నాను. ఆయన పెద్దగా మాట్లాడుతున్నాడు. మీరు రెవెన్యూ మినిస్టర్ గారు కదా, మీరు అసలు రెవెన్యూ గురించి మీకు ఏం తెలుసు, సర్వే గురించి ఏం తెలుసు అని అడుగుతున్నాను. ఏం తెలుసు? 1802లో మొట్టమొదటి సర్వే అయింది భారతదేశంలో. 1802లో మొదటి సర్వే అయితే మళ్ళీ ఆ మొదటి సర్వే అయినప్పుడు దాన్ని ఏం చేశారు? దాన్ని గ్రేట్ ట్రిగ్నామెట్రికల్ సర్వే, GTS, గ్రేట్ ట్రిగ్నామెట్రికల్ సర్వే అని చెప్పి GTS 1802లో సర్వే చేశారు. GTS పద్ధతిలో 1802 తర్వాత మళ్ళీ ఎప్పుడయ్యా అంటే 1926లో మొదలుపెట్టి 1932లో మొన్నటిదాకా ఉన్నటువంటి సర్వే. ఇంకా భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మినహా ఇంకా చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ 1926 నుంచి 32 వరకు ఉన్నటువంటి సర్వేనే రీసెటిల్మెంట్ RSR నంబర్, రీసెటిల్మెంట్ రిజిస్టర్ ప్రకారం జరిగినటువంటి సర్వేనే కొనసాగుతుంది. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసినటువంటి 6000 గ్రామాలు, రెవెన్యూ గ్రామాలు మినహా మిగతా అన్ని గ్రామాల్లో కూడా RSR దాఖలనే నడుస్తుంది కదా. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత, జగన్ గారు పూర్తి చేసిన వాళ్ళలో మాత్రం RLR కింద వస్తుంది, రీసర్వే ఆఫ్ ల్యాండ్ రిజిస్టర్ అని. రీసర్వే ల్యాండ్ రిజిస్టర్ అని చెప్పని RLR కింద ఇప్పుడు సర్వే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది కానీ దానిలో ఏంటి? అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉంది? ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి సర్వేకి మీ సర్వేకి ఏం తేడా ఉంది? ఏం తేడా లేదు కదా. తేడా లేకపోగా జగన్ గారి పుస్తకంలో అది రాలేదన్నాడు, మరి వచ్చింది కదా ఓపెన్ చేస్తే. ఇప్పుడు 52 ముక్కల గురించి కాకుండా వీటి గురించి కూడా నేర్చుకుంటే అన్నీ వస్తాయి. 52 గురించి కాదు, వీటి గురించి కూడా నేర్చుకోండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి కూడా నేర్చుకోండి. దాంట్లో నిష్ఠాతులు అయితే అవ్వచ్చు. ఈ 52 వేసుకుని దేశ విదేశాలకు వెళ్ళొచ్చు. కానీ కాస్త డిపార్ట్మెంట్ మీద దృష్టి పెడితే జగన్ గారి పుస్తకం ఓపెన్ అవుద్దా తెలుస్తుంది. QR కోడ్ పొల్లు పోకుండా ప్రతిదీ సరిహద్దులు, సర్వే నెంబర్, ఆ LPMలతో సహా మీరు ఇచ్చింది అదే కదా. తేడా ఏముంది? ఏం తేడా ఉందా? తేడా లేదు కదా. మరి 1926 నుంచి 32 తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి రామారావు గారిని వెన్నుపోటు పొడిచి 1995లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా, అంటే 2019 దాకా ఏ రోజన్నా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అడ్రస్ చేస్తా ఎప్పుడన్నా ఆలోచన చేశారా అని అడుగుతున్నాను. ఇప్పుడు 2018లో మంత్రి గారు చెప్పారు, 2018లో జగ్గైపేట తాలూకా ఏం పాడది కదండి, ఏ ఊరు అది చెప్పారు నాన్న వారు? తక్కెళ్లపాడులో మేము మొదలు పెట్టాము అని చెప్తున్నారు కదా. తక్కెళ్లపాడులో మీరు మొదలుపెట్టిన సర్వే ఇవాళ ఎందుకు కొనసాగించట్లేదని అడుగుతున్నాను. ఆ సర్వే సిస్టమ్ ని ఇవాళ మీరు ఎందుకు కొనసాగించట్లేదు? అంటే మీది దిక్కుమాలిన సర్వే అనే కదా. నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు, అనగాని సత్యప్రసాద్ గారు ఇద్దరూ కలిసి 2018లో తక్కెళ్లపాడులో మేము పైలట్ ప్రాజెక్ట్ కింద మొదలెట్టామని చెప్పని జబ్బలు తలుచుకుంటా చెప్పారు కదా మీరు. మీరెందుకు మీ సర్వేని, ఆ సిస్టమ్ ని వాళ్ళు ఎందుకు కొనసాగించట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి శాటిలైట్ తో లింక్ అయినటువంటి సర్వేని మీరు ఎందుకు కొనసాగిస్తున్నారు? ఎందుకు ఫాలో అవుతున్నారు? అంటే మీరు ట్రెండ్ సెటర్ కాదు, మీరు చంద్రబాబు నాయుడు గారు ట్రెండ్ ఫాలోవర్ కదా మీరిద్దరు. అందుకనే మీరు మీ దిక్కుమాలిన సర్వేని కొనసాగించలేరు. రెవెన్యూ మినిస్టర్ గారు నేను
గట్టిగా ఛాలెంజ్ చేస్తున్నా. నిజంగానే మీరే సర్వే మొదలెట్టా అని చెప్తే 2018లో మీరు ఏ సిస్టమ్ అయితే మీరు మొదలుపెట్టా అని చెప్తున్నారో దాన్ని ఎందుకు మళ్ళా కొనసాగించట్లేదు అంటున్నాను. టోటల్ స్టేషన్లో లోకల్ కోఆర్డినేట్స్ వస్తాయి. సర్వేలో టోటల్ స్టేషన్ సర్వే ఉంటుంది. టోటల్ స్టేషన్ సర్వేలో టోటల్ స్టేషన్ ఎక్కడన్నా పెడితే దాన్ని బేస్గా తీసుకుంటే దాని నుంచి కోఆర్డినేట్స్ వస్తాయి, దాని నుంచి వెళ్తారు. దాన్ని ఎందుకు మీరు చేయరు? జగన్ గారు చెప్పిన శాటిలైట్ కోఆర్డినేట్స్ తోనే ఎందుకు చేస్తున్నారు మీరు? ఎందుకంటే మీది ఒక దిక్కుమాలిన అతిగతి లేనటువంటి, ఎందుకు రైతులకు ఉపయోగం లేని సర్వే మీరు ఆ రోజు మొదలుపెట్టి ఆపేశారు కాబట్టి. ఉన్నా కాదా సత్యప్రసాద్ గారు? మొన్న ఆయన ఒక మాట మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, ఏంటి నీ సర్వే మాకు లక్షల లక్షలు అర్జీలు వస్తున్నాయి, లక్షల లక్షల సమస్యలు వస్తున్నాయి అని చెప్పి మాట్లాడారు. ఏం సమస్యలు అయ్యి? లక్షల లక్షల సమస్యలు అయితే, సర్వేకి సంబంధించినటువంటి సమస్యలు అయితే మీరెందుకు తీర్చట్లేదు అంటున్నా. 2 ఏళ్ళైంది కదా మీరు ఎక్కి. 2 ఏళ్లలో ఏ సమస్య ఎవరిది తీర్చారని అడుగుతున్నాను. ఎవరి సమస్య తీర్చారు మీరు? ఎందుకని అవి తీర్చే సమస్యలు కాదు. ముందున్న ముసళ్ల పండగ, నువ్వు ఇప్పుడు సెకండ్ ఫేజ్ సర్వే చేస్తున్నావు కదా, జగన్ గారిని కాపీ కొడతా, జగన్ గారిని ఫాలో అవుతా. ఆ సర్వేకి సంబంధించిన పుస్తకాలు రేపు ఏప్రిల్ నుంచి నువ్వు కూడా ఇస్తావు కదా, అప్పుడు చెబుదాం అసలు నీ పండగ ఏంటో, నీ కథ కమామిషు. సమస్యలు వస్తున్నాయా రావట్లేదా? ఎందుకు రావు? ఎందుకు వస్తాయి సమస్యలు? ఎందుకని సమస్య రైతుగా సమస్యగా భావిస్తాడంటే, 1926 నుంచి 32 వరకు జరిగినటువంటి సర్వే ఏదైతే ఉందో, ఆ సర్వే మాన్యువల్ సర్వే, చైన్ సిస్టమ్ సర్వే. గొలుసులతో మనుషులు గొలుసులు ఈడ్చుకుంటా, అటు చివర ఒక మనిషి ఇటు చివర ఒక మనిషి గొలుసులను పట్టుకుని కొలిచేటువంటి సర్వే ఆ రోజు ఉన్నటువంటి ఆర్ఎస్ఆర్ రీసెటిల్మెంట్ సర్వే ఏదైతే 1926 నుంచి 32 వరకు ఉందో అది మాన్యువల్ సర్వే. కొండలో గుట్టలో గోతులు రకరకాలుగా మనుషులు చైన్ లాగటంలో, చైన్ లూజ్ గా లాగితే ఒక కొలత వస్తుంది, చైన్ టైట్ గా లాగితే ఒక కొలత వస్తుంది. పొద్దున్నుంచి రాత్రి దాకా మనుషులు పనిచేస్తా చైన్ లాగుతంలో ఏమాత్రం చిన్న తప్పుగా పట్టుకున్నా. అందుకనే ఆ రోజు ఉన్నటువంటి వ్యవస్థ దరిమిలా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దాన్నే కొనసాగిస్తూ మనుషులు లాగటంలో తప్పొప్పులు ఉంటాయి కాబట్టి 5% ప్లస్ ఆర్ మైనస్ యాక్యురేట్ సర్వే కాదది. 1926 నుంచి 32 వరకు జరిగినటువంటి సర్వే 100% యాక్యురేట్ సర్వే కాదది. జీరో ఎర్రర్ సర్వే కాదది. 5% ప్లస్ ఆర్ మైనస్ అనేది ఎలౌ చేసినటువంటి సర్వే అది. 5% ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏం చేస్తారు? అనగానే సత్యప్రసాద్ గారికి పొలం ఉంది. పాత రోజుల్లో అయితే జగన్ గారి సర్వే మొదలెట్టక ముందు ఆ సర్వే పొలతో కొలిచారనుకో, ఎకరం ఉంటే 5% అంటే 5 సెంట్లు తగ్గచ్చు, 5 సెంట్లు పెరగచ్చు. దాన్ని కరెక్ట్ సర్వే అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి సర్వే మైన్యూట్ లెవెల్కి అట్మోస్ట్ 0.9999% యాక్యురేట్ సర్వే. 0.9999% యాక్యురేట్ సర్వే. శాటిలైట్ లో ఉన్నటువంటి కనెక్షన్తో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సర్వే అద్భుతమైన సర్వే. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల ఏర్పాటు చేసినటువంటి 70 బేస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కొత్త లేటెస్ట్ సర్వే ప్రకారం జియో కోఆర్డినేట్స్ తో జరిగేటువంటి సర్వే ఉపకరించేటువంటి బేస్ స్టేషన్స్ ఎక్కడైనా 70 బేస్ స్టేషన్స్ పెట్టాడు ఆయన.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద 70 బేస్ స్టేషన్స్ ఉన్నాయి. ఇవాళ మీరు రోవర్ పట్టుకుని కొత్తగా జగన్ గారు కంప్లీట్ చేయనటువంటి ఊళ్ళలోకి మీరు రోవర్ తీసుకెళ్ళినా మరి బేస్ స్టేషన్ లింక్ చేసే కదా మీరు కొలుస్తున్నది. 2 జగన్ గారు కొనుక్కున్న సామాన్తోనే కదా మీరు సర్వే చేస్తున్నది. అదే రోవర్లు వాడుతున్నారు కదా ఇవాళ వరకు మీరు వాడే. ఇవాళ ఈ 2 ఏళ్ల నుంచి మీరు చేస్తున్న సర్వేలో జగన్ గారు పూర్తి చేసిన 6,000 గ్రామాల పోను మిగతా 17,000లో మిగతా గ్రామాల్లో సెకండ్ ఫేజ్ కింద రేపు రాబోయే రోజుల్లో థర్డ్ ఫేజ్ లో కానీ మీరు వాడేటంత కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్న ఎక్విప్మెంటే కదా. ఆ ఎక్విప్మెంట్ రోవర్ సిస్టమ్ తో వాడి చేస్తున్నారు కదా. కొత్తగా మీరు ఏమన్నా బేస్ స్టేషన్లు పెట్టారా? జగన్ గారు పెట్టినటువంటి సర్వే బేస్ స్టేషన్స్ నే ఈ రోజుకి మీరు వాడుతున్నారు కదా. ఇవాళ జగన్ గారి ఆలోచనలు వాడుకుంటూ, జగన్ గారి నిర్ణయాలను వాడుకుంటూ, జగన్ గారు చూపించిన దారిలో నడుస్తూ జగన్ గారి మీద ఉమ్మూసేటువంటి కార్యక్రమం మీ సంస్కారం నిదర్శనం. మీ సంస్కారానికి నువ్వెంత పనోడివో, నువ్వెంత సంస్కారవంతుడివో ప్రజలకి చెప్పటానికి ఫోటోలాగా అద్దంలాగా చూపిస్తుంది కదా. (1926, 32) తర్వాత మళ్ళీ ఎప్పుడు సర్వే జరిగింది? ఎక్కడైతే ఎస్టేట్లు ఉన్నాయో, జమీలు ఉన్నాయో ఆ జమీల్లో ఎఫ్ఎల్ఆర్ అనే సర్వే ఉండేది. ఆ ఎఫ్ఎల్ఆర్ సర్వే తీసి అందరితో పాటే దేశం మొత్తం మీద ఎప్పుడైతే ఈ జమీందారీ వ్యవస్థను, అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ పోయిందో అప్పటి వరకు ఉన్నటువంటి, అంటే జమీందారుల ఎస్టేట్లకు సపరేట్ సర్వే, దాన్ని అబాలిష్ చేస్తూ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఈ సర్వే కింద తీసుకొచ్చారు. ఫెయిర్ ల్యాండ్ రిజిస్టర్ ఎఫ్ఎల్ఆర్, ఫెయిర్ ల్యాండ్ రిజిస్టర్ ఎఫ్ఎల్ఆర్ దాన్ని ఏమంటారు? సర్వే డిపార్ట్మెంట్ లో మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు ఎస్టేట్ లో ఉన్న అన్నిటినీ ఇవాళకి కూడా సర్వే రికార్డ్స్ లో ఎస్టేట్ విలేజ్ అంటారు. ఎస్టేట్ లో కానీ కొలతలు కొలిచినవన్నీ కూడా గవర్నమెంట్ విలేజ్ అంటారు. కనుక్కోండి ఒకసారి, ఎస్టేట్ విలేజ్, గవర్నమెంట్ విలేజ్. మరి వీటన్నిటి తర్వాత మళ్ళీ ఏమన్నా ఇవన్నీ వీటికి మూలం ఏంటి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా భారతదేశంలో ఈ సర్వేకి లేదా భూ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ మొత్తానికి, ల్యాండ్ మేనేజ్మెంట్ కానీ మా ప్రభుత్వం అయినా, మీ ప్రభుత్వం అయినా, పాత ప్రభుత్వాలైనా, ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం అయినా, ఇంకా పూర్వ ప్రభుత్వాలైనా, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి దేని మీద వెళ్తాయి? బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్, బిఎస్ఓ, బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్ ప్రకారమే కదా వెళ్ళేది. టోటల్ రెవెన్యూ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా బిఎస్ఓని ఫాలో అవ్వాల్సిందే కదా. బిఎస్ఓని ఫాలో అవ్వకుండా ఎవడన్నా నేను చేయగలరా? బిఎస్ఓ 1, 2, 3 3 వాల్యూమ్లు, బిఎస్ఓ 2 వాల్యూమ్లో ల్యాండ్ మేనేజ్మెంట్ ఉంటుంది. మరి ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా బిఎస్ఓ 2 ప్రకారమే కదా. మరి మేము చేసిన యాక్ట్లు కానీ ఏం చేసినా మేము కూడా అయ్యే కదా. జగన్మోహన్ రెడ్డి గారు తన సర్వేలు, తన ఆలోచన మేరకు సర్వేల్లో భాగంగా ఏదైతే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుచెరుగుల మూల అడవుల దగ్గర నుంచి, కొండ కోణాల దగ్గర నుంచి, గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల భూముల దగ్గర నుంచి ప్రతిదీ డ్రోన్ ఫ్లై చేయటం కరెక్టా కాదా? భారతదేశం ఆంధ్రప్రదేశ్ నలుచెరుగుల మొత్తం చేశారు కదా. ఎవరెవరు చేశారు? భారతదేశపు సర్వే సంస్థ, సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లోని ఒక సర్వే వింగ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ సర్వే డిపార్ట్మెంట్. ఈ 2 డిపార్ట్మెంట్లు కలిసి డ్రోన్ ఫ్లై ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నలుచెరుగుల మొత్తం జల్లెడి పట్టి దాన్ని ఒక పైనుంచి మొత్తం ఫోటోలు తీసి ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ అనేది సాఫ్ట్ కాపీలు, సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్ కాపీలు, హార్డ్ కాపీలు 2 తయారు చేసి అట్టిపెట్టింది. దాని ప్రకారం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు ఇవన్నీ వేస్ట్, ఇదంతా దొంగ చట్టం అని చెప్పని లేదా దొంగ లెక్కలని పక్కన పారేశారా? మీరు పారేయలేదా?
పారేయలేదుగా. బంగారంలాగా దాన్ని సంపదలాగా మూట కట్టుకుని దాన్నే వాడుతున్నారు కదా మీరు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ నలుచెరుగుల 17,000 రెవెన్యూ గ్రామాల్లో పైచిలుకున్నటువంటి రెవెన్యూ గ్రామాల్లో జరిగినటువంటి డ్రోన్ ఫ్లై డేటా గాని లేదా సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేసినటువంటి ఓఆర్ఐ ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ ద్వారా వచ్చినటువంటి సాఫ్ట్ కాపీలు గాని లేదా హార్డ్ కాపీలను గాని అయ్యే వాడుతున్నారా, వాడతలేదా? దాని తర్వాత గ్రామ సభ కండక్ట్ చేస్తున్నారా? మాకులాగా మీరు చేయట్లేదా? మేము గ్రామ సభ కండక్ట్ చేశాం, డ్రోన్ ఫ్లై చేశాం, నెక్స్ట్ స్టెప్ లో ఓఆర్ఐ చేశాం, ఓఆర్ఐ అయిన తర్వాత గ్రామ సభ కండక్ట్ చేశాం. గ్రామ సభ కండక్ట్ చేసి రైతులందరికీ అయ్యా కొత్త సర్వే సిస్టమ్ వచ్చింది, సర్వే ఇలా జరుగుతుంది అని చెప్పి అందరికీ చెప్పి ఏదైతే ఓఆర్ఐలో వచ్చినటువంటి సాఫ్ట్ కాపీని హార్డ్ కాపీని రెండూ తీసుకుని పొలాల మీదకి వెళ్ళి అసలు మీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేదాకా అసలు సర్వేలు ఎక్కడున్నారు ఆంధ్ర రాష్ట్రంలో? 2 గ్రామాలకి 3 గ్రామాలకి 4 గ్రామాలకి విఆర్ఓ ఉండేవాడు. సర్వేర్ సంగతి దేవుడెరుగు. మండలానికి ఒక సర్వేర్ ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా రాష్ట్రంలో ఉన్న ప్రతి మండలానికి అసలు సర్వేర్ ఉన్నాడా? మండలానికి ఒక సర్వేరే లేడు. 2 మండలాలకు 3 మండలాలకు కలిపి ఒక సర్వేర్ ఉండేవాడు. కానీ జగన్ ఎక్కిన తర్వాత కదా ప్రతి గ్రామానికి ఒక సర్వేర్ వచ్చాడు. విలేజ్ లెవెల్లో సర్వేర్ ఎవడు అపాయింట్ చేశాడు? ఒక ప్రభుత్వ ఉద్యోగిని. ఇవాళ జబ్బలు తెలుసుకుని డబ్బాలు కొట్టుకుంటున్నారు కదా. క్రెడిట్ చోరీ అసలు నీ క్రెడిట్ ఎక్కడుంది చోరీ చేయటానికి మేము అన్నారు. క్రెడిట్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు డ్రోన్ ఫ్లై డేటా ఓఆర్ఐ డేటా దాని మీదే కదా ఆధారపడి మీరు ఇవాళ సర్వే బతుకుతున్నది. మీ సర్వే చేస్తున్నాడు ఎవడు? విలేజ్ కు ఒక విఆర్ఓ, రెవెన్యూ విలేజ్ కు ఒక విఆర్ఓ అపాయింట్ చేసింది ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. సర్వేర్ని గ్రామ సర్వేర్ని ఇంతమందిని 1000 మందిని అపాయింట్ చేసిన రిక్రూట్ చేసినట్టు ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. మరి వాళ్ళనే వాడుకుంటున్నావు కదా. జగన్ గారి డేటా వాడుకుంటావు, జగన్ గారి ఓఆర్ఐ డేటా వాడుకుంటావు, జగన్ గారి డ్రోన్ ఫ్లై డేటా వాడుకుంటావు, జగన్ గారు రిక్రూట్ చేసిన సర్వేర్లను వాడుకుంటావు, జగన్ గారు రిక్రూట్ చేసిన విఆర్ఓలను వాడుకుంటావు. క్రెడిట్ చోరీ కాదంటారు. మరి ఎవరిది క్రెడిట్? ఈ క్రెడిట్ ఎవరిది? ఇది చోరీ కాదా? గ్రామ సభ పెట్టిన తర్వాత గ్రౌండ్ ట్రూతింగ్ అంటే ఫీల్డ్ లెవెల్లో అంటే భూమి మీద వాస్తవ పరీక్ష. గ్రౌండ్ ట్రూతింగ్ అంటే ఏం చేస్తారు? దాంట్లో ఓఆర్ఐ డేటాని, వెబ్లాండ్ డేటాని, ఆర్ఎస్ఆర్ దాఖలాని, ఆర్ఎస్ఆర్ డేటాని, డాక్యుమెంట్స్ ని, రైతు డాక్యుమెంట్స్ ని గ్రౌండ్ వెరిఫికేషన్ చేసేదే ఈ ట్రూతింగ్, గ్రౌండ్ ట్రూతింగ్ అనేది. దాన్ని అంటే రైతులకు మీరేం చెప్పారు? ఎవరికి చెప్పలేదు రైతులు అంటే ఎంత విషం చిమ్ముతున్నావో. రైతులకు ఎవరికి చెప్పకుండా కొలిచేశారు, పాస్ పుస్తకాలు ఇచ్చేశారని చెప్తున్నావు. రైతు అనుమతి లేకుండా అని చెప్తున్నావు. ఇన్ని గ్రౌండ్ డేటా, గ్రౌండ్ ట్రూత్నింగ్ చేసిన తర్వాత దాంట్లో ఒకవేళ కోర్టు కేసులు ఉంటే దాంట్లోనే అది కింద సబ్ కోర్టు దావా అయితే ఓఎస్ నంబరు, లేదా అది హైకోర్టులో అయితే రిట్ పిటిషన్ నంబరు, ఇదిగో దీంట్లో ఈ కోర్టు కేసులు ఉన్నాయి అని చెప్పని రిజిస్టర్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు అదే పనిలో ఉన్నారు కదా. తర్వాత 9/2 నోటీసు, రైతుకి 9/2 నోటీస్ ఇచ్చి అయ్యా మేము గ్రౌండ్ ట్రూతింగ్కి వెళ్తే ఇదిగో ఇలా ఉన్నాయి. ప్రతి రైతుకి ఎక్కడ సర్వే జరిగితే మీకు సెంటు ఉంటే సెంటు, పావెకరం ఉంటే పావెకరం, అరెకరం ఉంటే అరెకరం, ఎకరం ఉంటే ఎకరం, లేదా 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు, ప్రతి రైతుకి కూడా 9/2 నోటీస్ ఇచ్చిన తర్వాతే 9/2 నోటీస్ ఇచ్చిన తర్వాతే రైతును పిలిచి అయ్యా ఇదిగో, ఎందుకని 5% వేరియేషన్స్ ఉన్నాయి పాత సర్వేకి ఈ సర్వేకి.
ఇదేమో యాక్యురేట్ సర్వే, ప్రతి అంగుళం 5 సెంటీమీటర్ల వరకు, మినిమం 5 సెంటీమీటర్ల వరకు ఎర్రర్ కరెక్ట్ చేస్తున్నారు. అంటే కొలతల్లో ఏమన్నా తేడా ఉంటే 5 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. కాబట్టి 5% ఎర్రర్ వల్ల ఏమవుతుంది? పూరా విస్తీర్ణం అంటే ఒక సర్వే నెంబర్ తీసుకుంటే ఆ సర్వే నెంబర్లో టోటల్ ఎక్స్టెంట్ అని ఉంటుంది. సరే 52 కాదు, ఈ కూడా నేర్చుకోండి. ఎంతసేపు 52లోనే పండితుండి 52లో పండితుండి అంటే అట్టగా వీటిలో ఆర్ఎస్ఆర్ ఏంటి, ఎఫ్ఎంబి ఏంటి, సర్వే ఎప్పుడు జరిగినాయి, ఏ సర్వే సిస్టమ్ ఏంటి, 18లో మేము సర్వే చేసాం, 18లో చేసాం కాదు, 18లో సర్వే ఏంటి, ఇవాళ సర్వే ఏంటి, మెథడ్స్ ఏ సిస్టమ్ ప్రకారం, ఏ మెథడ్ ప్రకారం. మరి పాత రోజుల్లో ఉన్న సర్వే ప్రకారం ఏమైంది? ప్రతి రైతుకి హెచ్చు ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఎకరానికి 5 సెంట్లు పెచ్చు ఉండొచ్చు, 5 సెంట్లు తక్కువ ఉండొచ్చు. ఆ ఎర్రర్తో వచ్చినటువంటి భూములు మనకంతా రికార్డ్, ల్యాండ్ రికార్డ్ అంతా కూడా. మరి వాళ్ళు యాక్యురేట్ గా చేసినప్పుడు ఏమవుద్ది? కొంతమంది రైతులకి పొలం తగ్గుద్ది, కొంతమందికి పెచ్చు ఉంటుంది. ఎక్కడైతే పెచ్చు ఉందో అంటే డాక్యుమెంట్ ప్రకారం అడంగల ప్రకారం ఎవరికైతే దాంట్లో రికార్డులో మ్యాచ్ అవ్వకుండా ఎక్కువ ఉందో లేదా తక్కువ ఉందో ఆ రైతులందరినీ పిలిచి ఫీల్డ్ లెవెల్లోనే ఎంక్వైరీ చెప్తారు, ఇలా ఉంది బాబు పరిస్థితి ఇది అని చెప్పాను. ఎందుకని 5%, ఎకరానికి 5% అంటే 10 ఎకరాలు ఉందనుకోండి, అనగానే సత్యప్రసాద్కి 10 ఎకరాల్లో 5% అంటే 15 50, అరెకరం అయితే తక్కువ ఉంటుంది, అరెకరం తక్కువ రావచ్చు, అరెకరం ఎక్కువ రావచ్చు. ఇప్పుడు సత్యప్రసాద్ గారు ఏం మాట్లాడుతున్నాడు? జగనెత్తేసాడు. సర్వేలోనే అరెకరం 10 ఎకరాలు ఉంటే రైతుకి అరెకరం తేడా ఉంటది. అది సర్వే, అప్పుడున్న యాక్యురసీ అది. కానీ ఇవాళ ఉన్న యాక్యురసీ అట్ట కాదు. ఇప్పుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సిస్టమ్ ప్రస్తుతానికి ప్రపంచంలో అద్భుతమైన సర్వే. ఈ సర్వే ఇలా అద్భుతమైన సర్వే అని చెప్పి తర్వాత ఎవరెవరు మాట్లాడారో మాట్లాడుకుందాం. మీరు రేపో మాపో చీఫ్ సెక్రటరీ చేయబోతున్నటువంటి, మీ ప్రభుత్వం రేపో మాపో చీఫ్ సెక్రటరీ చేయబోతున్నటువంటి, గతంలో మా అప్పుడు రెవెన్యూ సెక్రటరీగా పనిచేసినటువంటి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పేషీలో ముఖ్య అధికారిగా పనిచేసినట్టు ఆయన ఈ సర్వే గురించి ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. ఒకసారి ఇది కాదండి, సాయి ప్రసాద్ గారిదండి. ఆడియో ఏది? స్టార్టింగ్ నుంచి పెట్టదు. స్టార్టింగ్ నుంచి పెట్టండి. ఒక్క నిమిషం. మరి ఏం చెప్తున్నారంటే, నేను రెవెన్యూ సెక్రటరీగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జాయిన్ అయ్యేటప్పటి 6 నెలల ముందు ఏం చెప్పండి. ఏమైనా విలేజ్ లో దాకా లేకుందేమో వాడు సెంటు అని but when I went there, I found I was very comfortable. I felt it's a good plan. I told him as such. బాగుంది, బాగా చేస్తున్నారు. తర్వాత జాయిన్ అయినాక 2 విలేజెస్కి వెళ్ళాను మళ్ళీ గుంటూరు జిల్లాలో.
I talked to farmers, then I saw what they're doing. I was very comfortable that this is a program which, as and when it is completed, we will get good name for the government. So now, all doubts I lost. అది సార్ సాయి ప్రసాద్ గారు ఏం చెప్పారు? 2022లో రెవెన్యూ సెక్రటరీగా వారు చేరారు. ఏం చెప్పారు? నేను రెవెన్యూ సెక్రటరీగా రాకముందు నాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి సర్వే మీద చాలా అనుమానాలు ఉన్నాయి. చేరిన తర్వాత రెవెన్యూ సెక్రటరీగా చేరకముందే ఈస్ట్ గోదావరిలో ఒక సర్వే జరుగుతున్న చోటకి నేను వెళ్ళాను. వెళ్ళి అన్ని చూశాను. చూసిన తర్వాత అరే భలే చేస్తున్నారే, నేనేదో చాలా అనుమానాలు ఉన్నాయి తప్పులు జరుగుతున్నాయేమో అనుకున్నాను, చాలా సమస్యలు వస్తాయి అనుకున్నాను. లేదు చాలా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పని సిద్ధార్థ్ జైన్ అనేటువంటి అప్పటి సర్వే కమిషనర్ కి ఫోన్ చేసి నేను చెప్పాను అని చెప్పారు. తర్వాత ఏమన్నారు? నేను జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో రెవెన్యూ సెక్రటరీగా జాయిన్ అయిన తర్వాత గుంటూరు జిల్లాలో వెళ్ళి కూడా ఇన్స్పెక్ట్ చేశాను, రైతులతో మాట్లాడాను. ఆయన ఏమన్నాడు? పాత సర్వే 5% ప్లస్ ఆర్ మైనస్ సర్వే, ఇది యాక్యురేట్ సర్వే, చాలా మందికి సెంట్లు తగ్గినప్పుడు సమస్య వస్తుందేమో అని చెప్పి రైతుల దగ్గరికి వెళ్ళి చాలా మందితో రైతులతో మాట్లాడాను. రైతులు కూడా సాటిస్ఫై అయ్యారు. ఇది తప్పు అయితే రేపు ఆయన చీఫ్ సెక్రటరీ చేయబాకండి మీరు. అతను అంటే సాయి ప్రసాద్ గారు ఆయన అప్పటి రెవెన్యూ సెక్రటరీ చాలా తప్పుడు మాటలు మాట్లాడాడు, అసత్యాలు మాట్లాడాడు, దుర్మార్గంగా మాట్లాడాడు, జగన్ గారికి భజన చేస్తా మాట్లాడాడని మీకు ఉంటే రేపు చీఫ్ సెక్రటరీ చేయబాకండి. ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేసేయండి ఆయన. మీకు చావుంటే, మీరు గవర్నమెంట్ నడిపేది మీరే అయితే, ఆయన మాట్లాడింది తప్పు అయితే, అసత్యాలైతే, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తప్పు అయితే ఆయన ఇచ్చిన ఓరల్ సర్టిఫికెట్ లేదా అప్లాజ్ అది భజనే అయితే, ప్రజల్ని మోసం చేసేదే అయితే అని మీద లీగల్ గా చర్యలు తీసుకోండి. చీఫ్ సెక్రటరీ ఎందుకు చేస్తున్నారు మరి? ఆయన ఎవరు? మీరు పెద్దానికి చెప్తా ఉంటారు ఇప్పుడు రెడ్డి అని. ఆయన రెడ్డి కాదా బాబు, మనోళ్లే, తెనాలే, మా తెనాలి కాదు, మీ తెనాలే, ప్రసాద్ తెనాలి కాదు, చంద్రబాబు తెనాలే. చూడండి మీరంటే ఎంత కిరాతకులో మీరెంత కిరాతకులు అనేది. మునులు యజ్ఞం చేసేప్పుడు లోక కళ్యాణం కోసం చేస్తుంటే, ఎక్కడ లోక కళ్యాణం జరిగి ప్రజలు సంతోషంగా ఉంటే చూడలేనటువంటి రాక్షస మోకలు శివము నెత్తురు యజ్ఞంలో పోసేటువంటి వాళ్ళకి మీకు తేడా ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి అలవాటే కదా, నేను చాలా తప్పులు చేశాను, నేను మారుతున్నాను, నేను మారతాను, నేను మారాను, నన్ను నమ్మండి అని అడుక్కోవడం అలవాటే కదా. కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, కార్యకర్తలను గాని, తెలుగుదేశం నాయకుల్ని గాని, చంద్రబాబు నాయుడు గారి చుట్టాలను గాని, ఇటేపోళ్ళని అటేపోళ్ళని, లేదా రాష్ట్ర ప్రజలను గాని పడిపోయిన ప్రతిసారి, పదకపోయిన ప్రతిసారి నేను తప్పులు చేశాను, నేను తెలుసుకున్నాను, నేను మారాను అని చెప్పి ప్రతిసారి చెప్పుకోవడం అన్నట్టే కదా. ఇప్పుడు కూడా చెప్పండి, పదవిలోకి రావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మాము, కానీ మేము పదవిలోకి వచ్చాక ఇదంతా కరెక్టే చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పండి. చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నాం మీకు. రెండోది, ఇవాళ ఈనాడు చెప్పాను 9/2 లేదా 2/9 అంటే 9th క్లాసు సబ్ క్లాస్ 2 ప్రకారం నోటీస్ ఇచ్చిన తర్వాత రైతులందరికీ గ్రౌండ్ ట్రూతింగ్ అయిపోయిన తర్వాత ఆ రైతుకి నోటీస్ ఇచ్చి, బాబు ఇదిగో మా కొలతల్లో ఇలా వచ్చింది, ఇదిగో కారణాలు ఇవి, మీరేమన్నా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పి అడగాలి, అడుగుతారు.
మీరు కూడా అదే కదా రేపు ఇవ్వబోయేది. ఇంతవరకు మీరు ఇంకా చేయలేదులే, ఇవ్వలా ఇంతవరకు. ఇప్పుడు ఇస్తున్నారా? ప్రజెంట్ జరుగుతుంది కదా, అక్కడక్కడ జరుగుతున్న చోట మీరైనా ఇవ్వాల్సిందే కదా. ఇవ్వట్లేదా మీరు? మేము ఇచ్చాం. ఇచ్చిన తర్వాత రైతు వచ్చి ఏదైతే మొబైల్ మ్యాజిస్ట్రేట్ గా ఏర్పాటు చేశాము, మొబైల్ కోర్టు ఏర్పాటు చేశాము, ఒక డిప్యూటీ తహసీల్దార్ని, ఒక డిప్యూటీ తహసీల్దార్ ర్యాంక్ ఉన్న అతన్ని మొబైల్ తహసీల్దార్ గా అంటే మొబైల్ జడ్జిగా పెట్టాము. అక్కడ ఆ ఊళ్ళో పొలంలోనే ఆ పంచాయతీ ఆఫీస్ దగ్గరే కూర్చుని ఉంటాడు మొబైల్ తహసీల్దార్ అంటే, అది మొబైల్ జడ్జి అంటే. వెళ్ళి అతనికయ్యా నా పొలం చాలా తప్పులు చేశారు మీ సర్వే వాళ్ళు అని చెప్పి అబ్జెక్షన్ ఫైల్ చేస్తే వెంటనే ఆ అబ్జెక్షన్ రిసీవ్ చేసుకుని ఆ చుట్టుపక్కల పొలాల వాళ్ళందరికీ ప్లస్ ఆ రైతుకి ఒక డేట్ ఇచ్చి ఆ ఏదైతే మొబైల్ మ్యాజిస్ట్రేట్ ఉన్నాడో ఆ మొబైల్ మ్యాజిస్ట్రేట్ మండల సర్వేరు సర్వే టీము మొత్తం వాళ్ళ కళ్ల ముందే చూపించి డాక్యుమెంట్స్ వెబ్బడంగలు ఆర్ఎస్ఆర్ దాఖలా డాక్యుమెంట్స్, ఈ ఎల్పిఎంలు ఏదైతే ఓఆర్ఐ షీట్లు వచ్చినాయో, ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ షీట్లు వచ్చినాయో వాటిని చూపించి ఇదిగో గట్లు, నీ గట్లు ఇలా ఉన్నాయి, నీ డాక్యుమెంట్స్ ఇట్లా ఉన్నాయి, అడంగలు ఇట్లా ఉంది, వెబ్బడంగలు అన్నీ చూపించి చుట్టుపక్కల రైతులను కూడా పిలిచి అందరు పొలాలు కూడా కొడిచి అతన్ని సంతృప్తి పరిచిన తర్వాత మాత్రమే ఫైనల్ స్పీకింగ్ ఆర్డర్ ఇస్తారు. ఫైనల్ స్పీకింగ్ ఆర్డర్ ఇస్తారు ఆ మొబైల్ మ్యాజిస్ట్రేట్ గారు. మొబైల్ మ్యాజిస్ట్రేట్లు ఎవరు? డిప్యూటీ తహసీల్దార్లు. గతంలో వీళ్ళు ఉన్నారా? లేరు కదా. ఎవరైతే ఆర్ఎస్డిటీల కింద జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో తీసుకొచ్చి ప్రమోషన్లు ఇచ్చాడు, సీనియర్ అసిస్టెంట్లుగా ఉన్నటువంటి రెవెన్యూ ఎంప్లాయీస్ అందరినీ కూడా డీటీలుగా ఆర్ఎస్డిటీల కింద ప్రమోట్ చేశారు. ఇవాళ అదే ఆర్ఎస్డిటీలు అందరినీ కూడా మీరు వాడుకుంటున్నారా, వాడుకోవట్లేదా? అదే మొబైల్ మ్యాజిస్ట్రేట్ ఉద్యోగాన్ని పెట్టి అతన్ని వాడుతున్నారా, మీరు వాడతలేదా అంటున్నా. ఎంతమంది వాళ్ళ డీటీలుగా ప్రమోషన్ పొందున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వల్ల, ఈ సర్వే చేయటం వల్ల. వీళ్ళందరూ మీ వ్యవస్థలో ఇవాళ ఎంతమంది డిప్యూటీ తహసీల్దారులు అయ్యారు? జగన్ గారి నిర్ణయం వల్ల కాదా? ఆ నిర్ణయం వల్ల ఆర్ఎస్డిటీలు ఎప్పుడైతే ఎమర్జ్ అయినాయో, వేకెన్సీలు ఎరైజ్ అయ్యి సీనియర్ అసిస్టెంట్లు అందరూ కూడా డీటీలు అయ్యారు. డీటీలు అయిన వాళ్ళు సీనియారిటీని బట్టి ఎంతమంది తహసీల్దారులు అయి ఉంటారు ఈ పాటికి? ఆర్ఎస్డిటీ వ్యవస్థనే మీరు వాడుతున్నారా, వాడతలేదా? లేదు, అందరిని వాళ్ళ రైతుని సాటిస్ఫై చేసిన తర్వాత స్పీకింగ్ ఆర్డర్ ఇస్తే అప్పుడు అది అఫీషియల్ గా అక్కడి నుంచి స్పీకింగ్ మ్యాజిస్ట్రేట్ ఎప్పుడైతే మొబైల్ మ్యాజిస్ట్రేట్ స్పీకింగ్ ఆర్డర్ ఇస్తాడో, స్పీకింగ్ ఆర్డర్ సర్వేర్ ఏం చేస్తాడు, దాన్ని లాగిన్ లోకి వెళ్ళి అప్లోడ్ చేస్తాడు. సర్వేర్ లాగిన్ నుంచి విఆర్ఓ లాగిన్కి వెళ్తుంది. దాంట్లో రిమార్క్స్ ఎక్కడన్నా ఉంటే, అంటే మిటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే పొలం మీద ఒకడున్నాడు కానీ అడంగల్లో కనుక వేరే పేరు ఉంటే కనుక దాంట్లో రైజ్ చేస్తాడు సర్వేర్ లాగిన్ లో మ్యుటేషన్ ఇష్యూ ఉంది చూసుకోమని. వెంటనే విఆర్ఓ మళ్ళీ గ్రౌండ్ లో రైతులతోనూ అందరితో మాట్లాడుకుని ఒకవేళ పొలం చేయి మారితే రికార్డులో మ్యుటేషన్ అవ్వలేదా ఏంటో చూసుకుని అతను మ్యుటేషన్ చేసి అతను మళ్ళీ లాగిన్ లోంచి ఎంఆర్ఓకు పంపిస్తాడు రికమెండ్ చేసి. ఎంఆర్ఓ దాన్ని అప్రూవ్ చేసి ఆర్డీఓ లాగిన్ నుంచి జాయింట్ కలెక్టర్ లాగిన్ తర్వాత మీకు ఈ మొత్తం అంతా కూడా సర్వే కంప్లీట్ అయినట్టుగా ఇంతమంది ఆఫీసర్లు చెక్ చేసి అందరూ అప్రూవ్ చేసిన తర్వాత పాస్ పుస్తకం ప్రింట్ అయ్యి వస్తుంది. దీన్ని మీరు ఇవాళ ఎస్ఓపి అంటారు. ఏమంటే 52 కాదు, 4 కాదు, చతుర్ముఖం కాదు, 52 కాదు, ఇది కూడా నేర్చుకోండి. ఏమవుతుంది అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ ప్రొసీజర్ నేను చెప్పే కదా మొత్తం అంతా స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్ ఎస్ఓపి అంటారు. ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ మంత్రులు కొత్తగా మంత్రి అయిన వాళ్ళందరూ కూడా ఎస్ఓపి అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఎస్ఓపి కాకుండా మీరు ఇవాళ చేస్తున్న సర్వేలో ఏమైనా ఎస్ఓపి మార్చారా? అదే ఎస్ఓపి కదా.
సేమ్ ప్రొసీజర్ కదా, ఏం మార్చారు? ఏమన్నా ఉంటే కావాలని జగన్ గారిని కాపీ కొడతారని దాంట్లో ఫస్ట్ లో ఉన్నది మూడోది ఉన్నదాన్ని 27 ఈ తప్పితే ఏముంది? ఆ స్టాండర్డ్ ఆపరేషన్స్ లో కింద మీద పెడుతుంది తప్పితే 9 నోటీస్ ఇవ్వటం ఏమైనా ఆపారా మీరు? లేకపోతే మా ప్రొసీజర్ ఏమన్నా డీవేట్ చేసి మీరు ఏమన్నా కొత్తగా చేస్తున్నారా? ఏం చేయట్లేదు కదా. మీరు చెప్పారు ఇన్నాకడ రైతుల అంగీకారం లేకుండా మీరు అన్ని చేసేస్తున్నారు. ఛాలెంజ్ చేస్తా, ఈ సర్వే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సర్వే, మీరేదైతే జగన్ గారిని కాపీ కొట్టి మీరు చేస్తున్నారో సర్వే, ఈ సర్వేలు ఎక్కడైనా సరే మీరు రుజువు చేయండి అంటున్నా. మీరు మినిస్టర్ గారు కదా. రైతు అంగీకారం లేకుండా, రైతుకు చెప్పకుండా, రైతుకి 9 నోటీస్ ఇవ్వకుండా ఎక్కడన్నా ఫైనల్ చేశారా సర్వేని? చెప్పండి ఎక్కడన్నా. రైతు అప్పీల్ చేసుకున్నాక అతనికి పూర్తిగా ఒక 10 మంది అంటే మండల సర్వేయరు వాళ్ళు వీళ్ళు విఆర్ఓలు అందరూ కలిసి కొలిచి కదా రైతుకి దాంట్లో తప్పులేంటి చూపించేది. మరి ఇంతమంది ఫార్వర్డ్ చేశాక ఫైనల్ గా 13 నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. జాయింట్ కలెక్టర్ లాగిన్ లో అప్రూవల్ అయిన తర్వాత ఈ సర్వేకి ఫైనల్ గా 13 నోటిఫికేషన్ ఇస్తారు. మీరు అదే ఇస్తున్నారా? నంబర్ ఏమైనా మార్చి 13 బదులు 15 అని పెట్టుంటారు అంతే. ఈ ప్రొసీజర్ లో ఈ ఎస్ఓపీలో ఏమైనా మార్పు ఉందా అని అడుగుతున్నాను. అంటే ఎస్ఓపీ ఈ 13 నోటిఫికేషన్ ఏంటి? ఈక్వల్ టు గజెట్. అంటే ఆ సర్వే ల్యాండ్ పోర్షన్ మేనేజ్మెంట్ ద్వారా ఆ ఎల్పిఎం సిస్టమ్ లో లేటెస్ట్ జియో కోఆర్డినేట్స్ ద్వారా ఒక్కొక్క ల్యాండ్ కి 8 జియో కోఆర్డినేట్స్ ని ఫిక్స్ చేసి దాన్ని కొలిచిన దాన్ని గజిట్ చేస్తే అది అప్రూవల్. ఇంకా అది ఎవరో మార్చడానికి లేదు. ఇది చేశారు. మీరేమైనా తేడా చేస్తున్నారా? మీరేమైనా కొత్త సిస్టమ్ కనుక్కున్నారా? 2018లో మీరేదో సిస్టమ్ చేసి అన్నారుగా, మొదలెట్టి అన్నారు. ఆ సిస్టంలో చేస్తున్నారా? జగన్ గారి సిస్టంలోనే ఎందుకు మీరు చేస్తున్నారు? పోనీ మీరేమన్నా బేస్ స్టేషన్ ఏమన్నా మార్చారా? కోర్స్ అంటారు కదా, కోర్స్ నెట్వర్క్ CORS, కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్, కోర్స్ స్టేషన్స్ ఏమైనా మార్చారా? కొత్త ఏమైనా పెట్టారా? పీకేశారా? జగన్ గారు పెట్టిన చిత్ వేస్ట్ అని చెప్పి మొత్తం ఆ కోర్స్ బేస్ స్టేషన్ కూల్చేసి తునాతునకలు చేసి తుంపులు చేసి కొత్త ఏమైనా పెట్టారా? మీరు పెట్టలేదు కదా. అయ్యే కదా ప్రెజెంట్ సర్వే సిస్టమ్ మీరు చేసేదంతా కూడా ఇదే. భవిష్యత్తులో 3rd ఫేజ్ చేసినా 4th ఫేజ్ చేసినా ఇదే సిస్టమ్ కదా. భవిష్యత్తులో సరిహద్దు సమస్యలు రావు కదా. అమెరికాలో కొడుకుండి వీళ్ళ ఆస్తి చూసుకోవాలంటే వాళ్ళ నాన్న ఫోటో తీసా QR కోడ్ పంపిస్తే మొత్తం కోఆర్డినేట్స్ అన్నీ వస్తాయి. ఆ కోఆర్డినేట్స్ ని గూగుల్ ఎర్త్ లో కొడితే వాళ్ళ పొలం చూపిస్తుంది కదా. పొలంలో పంట ఉందా? 3 నెలలకి అప్డేట్ అవుతా ఉంటుంది కదా. పొలంలో పంట ఉందా, పంట లేదా తెలుస్తుంది కదా. మొత్తం ఎన్ని హద్దులు ఉన్నాయి, హద్దులు కొడితే మొత్తం పొలం వచ్చేస్తుంది కదా. మీరేం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు పాస్ పుస్తకంలో కాంది మీ దాంట్లో ఒకటి ఏంటంటే ఒక సరిహద్దుని మీరు కలిపారు. దాంట్లో ఒకే ఒక సరిహద్దుని, ఆ సరిహద్దుని కలపడం లేదు. గూగుల్ మ్యాప్స్ లింక్ చేయడం దాంట్లో అలా కనపడుతుంది. గూగుల్ మ్యాప్స్ లో గూగుల్ ఎర్త్ లో అది కనపడుతుంది అంతే కదా. ఏం చేశారు మీరన్నా? జనం కొట్టుకున్న మేము పెట్టినప్పుడే ఆ కోఆర్డినేట్స్ గూగుల్ ఎర్త్ లో కొడితే కనపడుతుంది. నువ్వేమో ఆ QR కొడితే ఓ లింక్ ఇచ్చి ఆ సరిహద్దుల్లో ఒక గట్టు అంటే ఒక సరిహద్దుకి వెళ్ళి నీకు బొమ్మ కనపడుతుంది. అంతకు మించి నువ్వు చేసింది ఏంటని అడుగుతున్నా. మినిస్టర్ గారు చెప్పండి, ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇవాళ సర్వే అమలు చేస్తున్నాడో, ఏదైతే సర్వేని ఇంప్లిమెంట్ అంటే ఆచరిస్తున్నాడో, దీని ద్వారా డబుల్ రిజిస్ట్రేషన్లు ఈ రాష్ట్రంలో పోయినాయే పోలేదా? ఆ ఘనత ఎవరిది? రిజిస్టర్ ఆఫీస్కి ఎన్నటికి వెళ్తే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు వెళ్తే ఏమయ్యేది? ఏం చెప్పేవాళ్ళు? మా ఊళ్ళో మీరు కోని సెంటర్ తెచ్చుకున్నా చేసేవాళ్ళు అనేవాళ్ళు. హైదరాబాద్ లో చార్మినార్ తెచ్చుకున్నా రిజిస్ట్రేషన్ చేస్తామనేవాళ్ళు రిజిస్టర్ ఆఫీసులో. ఇవాళ అంటారా అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ సర్వే సిస్టమ్ వచ్చిన తర్వాత
చార్మినార్ తెచ్చుకో, లేకపోతే మన దాని పేరు ఏంటంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ తెచ్చుకో, బెజవాడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ తెచ్చుకో, లేకపోతే స్టేడియం ఇందిరాగాంధీ స్టేడియం తెచ్చుకో, బస్ స్టాండ్ తెచ్చుకో, రిజిస్ట్రేషన్ చేస్తా అనమని ఎవడన్నా చేయమను, రిజిస్టర్ ఆఫీసులో ఎవడన్నా చేయమను. ఎందుకు చేయలేరు? జగన్ సర్వే సిస్టమ్ వల్ల చేయలేరు, చేయటం కుదరదు. డబల్ రిజిస్ట్రేషన్ చచ్చిపోయినాయి జగన్ వల్లే కదా. డబల్ రిజిస్ట్రేషన్ అసాధ్యం చేసినాడు ఎవడు ఈ రాష్ట్రంలో? ఆ సిస్టమ్ తీసుకొచ్చినాడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఒకవేళ నాకే ఇది అనగాని సత్యప్రసాద్ గారికే పొలం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి సర్వే పూర్తయిపోయింది. అనగాని సత్యప్రసాద్ గారు ఈ 52 వల్ల 4 చతుర్ముఖం వల్ల కొంత భూమి అమ్మాల్సి వచ్చింది. అమ్మాల్సి వస్తే ఏం చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ ఎంఆర్ఓకి కాగితం పెట్టుకోవాలి. అయ్యా నేను 1 ఎకరం అమ్ముదాం అనుకుంటున్నాను, లేకపోతే 5 ఎకరాలు అమ్ముదాం అనుకుంటున్నాను, నా దాంట్లోంచి దాన్ని సబ్ డివిజన్ చేయండి అని చెప్పకపోతే అది రిజిస్ట్రేషనే అవ్వదు. ఇతను సబ్ డివిజన్ అవ్వకపోతే కనుక రిజిస్ట్రేషనే అవ్వదు, అప్లికేషన్ పెట్టుకోకపోతే. తెచ్చినవాడు ఎవడు? సంస్కారం లేదా? నోట్లోంచి ఒక్క మాట, ఒక్క మంచి మాట అనే జగన్ అద్భుతమే. జగన్ అంటే మాకు పడదు, జగన్కి మాకు వ్యతిరేకం, అయినా సరే బాగా చేశాడు ఆయన ఒక్క మాట అంటే ఎంత పెరుగుతావు? పెరగటం అంటే ఇటు కాదు, పైకే ఎంత పెరుగుతావు? జనంలో ఎంత గొప్పగా మాట్లాడుకుంటారు. అది వదిలేసి ఉన్మత్తుడిలాగా ఉన్మత్త వేషాలు వేస్తా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. ఇవాళ ఈ 52 సమస్యతో ఏమన్నా పొలం అమ్మాడు అనుకున్నాం ప్రసాద్ గారు. పొలం రిజిస్ట్రేషన్ అయినా నిమిషాల్లో కొనుక్కున్నోడి పేరు మీదకి మారిపోతుంది. లేదు, మన రాధాకృష్ణ గారు రోజు చాలాసార్లు చెప్పాడు కదా, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, డార్లింగ్ మంత్రి 5 స్టార్ హోటల్లో కూర్చుని సెటిల్మెంట్లు చేస్తున్నాడు, 5 స్టార్ హోటల్లో కూర్చుని ఆమ్యామ్య లాగేస్తున్నాడు, 5 స్టార్ హోటల్లో కూర్చుని కట్టలని చెప్పి రాశాడు కదా ఆయన. ఈ డార్లింగ్ మంత్రి గారు ఎక్కడ నా కట్టలు వచ్చిన దాంట్లో నుంచి కొనుక్కున్నా కూడా కొనుక్కున్న నిమిషాల్లో ఆటోమేటేషన్ అయిపోద్ది. ఇదివరకు ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది అని చెప్తున్నా. ఈ ఆటోమేటేషన్ సిస్టమ్ అనేది ఇదివరకు ఉందా అని అడుగుతున్నాను. జగన్ గారిగా తెచ్చాడు. మరి మన రాధాకృష్ణ గారు చెప్పినట్టు డార్లింగ్ మంత్రి చాలా చోట్ల కొనుక్కుంటావు కదా, సరే జగన్ భలే సిస్టమ్ తెచ్చాడు అని ఒక్క మాట. ఇన్నేళ్లు 80 ఏళ్ల వయసు, 15 ఏళ్లు ముఖ్యమంత్రి, అతనికి రాని ఆలోచన. ఫోన్ కనుక్కున్నాడు, కంప్యూటర్ కనుక్కున్నాడు, ఇండియాలో సాఫ్ట్వేర్ పార్క్ కట్టాడు, హైదరాబాద్ నిర్మాణం చేశాడు. అందరితోటికి ఇది రాలేదే ఆలోచన అని చెప్పని ఒక్క మాట అన్నాళ్ళని నోరు రాలేదా డార్లింగ్ మంత్రి గారికి? ఇంకా మాట్లాడతాడు ఆయన. ఆయన ఏమంటారంటే, రెవెన్యూ మినిస్టర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రంలో రైతులు 22A ప్రొబిస్టరీ లిస్టు సమస్య మొత్తం అంతా వచ్చిందని ఇతనంటాడు. ఈ ఉన్మత్తుడు అంటాడు. ఈ ఉన్మత్తుడికి పైన ముసలి ఉన్మత్తుడు ఒకడున్నాడు, ఆ ముసలి ఉన్మత్తుడు కూడా అంటాడు. ఆ ముసలి ఉన్మత్తుడు ఎవరైతే ఉన్నారో ఈ ఉన్మత్తులు అందరూ కలిసి ఏం మాట్లాడారో దాంట్లో పెద్ద ఉన్మత్తుడు ఒకసారి ఏం మాట్లాడతాడు ఒకసారి చూడండి. నేను కొన్ని ప్రదేశాలకు వెళ్ళాను, కొత్తగా 22A అని తీసుకొచ్చాను. మీ భూమి కానీ ఎవరైనా ఒక రౌడీ అడిగితే ఇవ్వకపోతే, రాజకీయ నాయకులు అడిగితే ఇవ్వకపోతే దాని మీద 22A పెట్టేశారు. మీ భూమి గవర్నమెంట్ భూమి అయిపోయింది. మీరు కుయ్యా మరో అంటే ఇదే నాదుడు లేడు. కడాన మీ ఫాదర్
లెక్కపెట్టక అడుగుతున్నా. నేను కొన్ని ప్రదేశాలు 2016 సంవత్సరం 2016 సంవత్సరం 2016 సంవత్సరంలో అలాగే 2018లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22A అనే దాంట్లో మొత్తం భూములన్నింటినీ కూడా 22Aలో పెట్టింది జీవో ద్వారా. జీవో కాపీ ఉందా? ఉండాలి ఇక్కడెక్కడ. కాదు, ఇది కాదు. 22A జీవో 22లో పెట్టిన జీవో 2016 2018. సార్ మినిస్టర్ గారు, 22A కింద భూముల్ని పెడుతూ మొత్తం ఏ జిల్లాకు ఆ జిల్లా మీరు ఎనెక్స్యూర్లు ఇచ్చారు. 16లో ఒకసారి 18లో ఒకసారి. జీవో ఎంఎస్ నంబర్ 196/55/2016 22Aలో 2018లో ఒకసారి 2016లో ఒకసారి. అంటే అప్పుడు ఎవరున్నారు? 16లో 18లో జగన్ గారు ఉన్నాడా? మీరు పెడతారు 22Aలో జగన్ గారి మీద విషం చిమ్ముతారు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నాడు చూసారా? ఎంత దుర్మార్గం. మరి ఉన్మత్తుడని ఏమనాలి? ఉన్మత్తుడు అనక అంత పెద్ద ఆయన్ని. నేను కొన్ని ప్రదేశాలకు వెళ్ళాను. కొత్తగా చూడండి ఒకసారి, మళ్ళీ చెప్పండి ఒకసారి. నేను కొన్ని ప్రదేశాలకు వెళ్ళాను. కొత్తగా 22A అని తీసుకొచ్చారు. మీ భూమి కానీ ఎవరైనా ఒక రౌడీ అడిగితే ఇవ్వకపోతే, రాజకీయ నాయకుడు అడిగితే ఇవ్వకపోతే దాని మీద 22A పెట్టేశారు. మీ భూమి గవర్నమెంట్ భూమి అయిపోయింది. మీరు కుయ్యామరు అంటే ఇదే నాదుడు లేడు కదా. మీ బాధలు చూసిన తర్వాత నేను కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి పోయి నాలాంటి వాళ్ళని ఏం చేశారో మీరు చూశారు, చట్టం లేకుండా. ఇక మీలాంటి వాళ్ళు ఒక లెక్క పెట్టక అడుగుతున్నా. సరే, అనగానే సత్యప్రసాద్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మీ ఇద్దరిని అడుగుతున్నా. రేపు ఏప్రిల్ తర్వాత సెకండ్ ఫేజ్ పాస్ పుస్తకాలు వచ్చేయండి. మీరు 22A కింద మీరు కొత్తగా తెస్తారో తెర చూద్దాం. సర్వేలో ఎక్కడన్నా మిస్ అయింది ఉంటే సర్వే ఉన్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ రిజిస్టర్ స్ట్రెయిటన్ చేస్తుంది కదా రికార్డుల్ని. అసలు 22Aలో మరి 16లో జీవో ఎందుకు ఇచ్చారు మీరు? జీవో 22Aలో పెట్టమని ఏ పొలాలు పెట్టాలో కూడా మొత్తం ఇచ్చారు కదా మీరు. ఇవన్నీ అయ్యే కదా, సర్వే నెంబర్లే కదా. అలాగే 18లో కూడా ఇంకోటి ఉంది. ఇవన్నీ మీరే కదా చెప్తున్నా కదా. జీవో నెంబరు 196/5/2016 ఇవన్నీ మీరే కదా. అంటే ఇది మా జిల్లాకు సంబంధించింది. అది అయిపోయిన తర్వాత ఇంకొకటి వారు ఏం చెప్తున్నారంటే, పాపం ముందు మా ఊరికి వెళ్దాం. ఒకసారి కృష్ణా జిల్లా, దాన్ని మన ఐజీఆర్ఎస్ ఉంది కదా, ఐజీఆర్ఎస్ ఒకసారి కొట్టండి వెబ్సైట్. కృష్ణా జిల్లాకి వెళ్ళారా? బందర్ సౌత్, బందర్ ఈస్ట్ కొట్టండి ఒకసారి. బందర్ మండలం ఈస్ట్ లో రెవెన్యూ విలేజ్ బందర్ ఈస్ట్. బందర్ సౌత్ మండలం, సౌత్ రెవెన్యూ మండలం. బందర్ ఈస్ట్ రెవెన్యూ విలేజ్ కొట్టారు కదా. ఒకసారి దాంట్లో 22A లిస్ట్ కొట్టండి ఒకసారి. ఇంకో వస్తాయి చూడండి. ఏ డేట్ చూడండి, ఎప్పుడు పెట్టారు అవన్నీ పెట్టినాయి ఎప్పుడు? కానీ ఇంకా తిప్పండి.
ఈ మొత్తం అంతా ఇంకా పోనీ చూడండి. అవన్నీ ఇంకా కింద కొంచెం కింద ఇవన్నీ ఎవరు పెట్టారు? ఇవన్నీ ఎవరు పెట్టారు? 2016 కదా. ఈ బందర్ ఈస్ట్ అంటే ఎవరిది అనుకుంటున్నారు? కొల్లి రేవేంద్ర గారు సొంతూరు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు పుట్టిన ఊరు. ఆయన అంటే బందర్లో అనుకోండి. ఇలా అయిపోయింది కదా. ఇంకోటి కొట్టండి. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గోడవల్లి కొట్టండి ఒకసారి. గోడవల్లి రెవెన్యూ విలేజ్. గోడవల్లి లేదా? కొట్టండి ఒకసారి. ఇవన్నీ ఎప్పుడు ఉన్నాయి? 22 yearలో ఏ సంవత్సరం చూడండి. ఉన్నాయి కదా పైన అన్ని. మరి సరే అయిపోయింది. ఇవాళ లక్షల ఫిర్యాదులు వస్తున్నాయి ఈ సర్వే మీద అని చెప్పని పెద్దలు సత్యప్రసాద్ గారు చెప్పారు. నేను చెప్తాను, ఛాలెంజ్ చేస్తున్నా. మీరు పాస్ పుస్తకం ఇస్తాం మొదలు పెట్టండి. రేపు సర్వే అయ్యాక మార్చిలోనే ఏప్రిల్లోనే ఇస్తా అంటున్నారు కదా, ఇవ్వండి. సెకండ్ ఫేజ్ లో మీరు ఇచ్చాక సమస్యలు ఎందుకు రావు? కొలతల్లో పాత కొలతలకి ఇప్పటికి ఇది యాక్యురేట్ కొలత, అప్పుడేమో 5% ప్లస్ ఆర్ మైనస్, కాబట్టి ఖచ్చితంగా తేడాలు వస్తాయి. ఇవాళ స్ట్రైటన్ చేస్తున్నావు. ల్యాండ్ రికార్డ్స్ ని, ల్యాండ్ ని అన్నిటినీ యాక్యురేట్ గా ఇవాళ మనం చేస్తున్నప్పుడు రేపు మీరు కొలుతున్నారు. అప్పుడు మాట్లాడదాం. కంగారే ఉంది. అప్పుడే అయిపోరుగా, దిగిపోరుగా మీరు. ఇంకా ఉంటారుగా, రేపు ఏప్రిల్ తర్వాత కూడా ఉంటారు కదా, మాట్లాడుకుందాం. కంగారే ఉంది. సమస్యలు వస్తాయి అప్పుడు పెట్టు. ఈ రెవెన్యూ క్లినిక్ బోర్డులు కడుతున్నారు కదా, ఆర్డీఓ ఆఫీసుల దగ్గర, కలెక్టర్ ఆఫీసుల దగ్గర, ఎంఆర్ ఆఫీస్ దగ్గర రెవెన్యూ క్లినిక్ అని అవి కట్టి సరిచేయండి. ఇన్ని మా ప్రభుత్వం చాలా సమస్యలు సృష్టించిందని మాట్లాడుతున్నారు కదా, ఒక్కటన్నా మీరు కరెక్ట్ చేశారా అని అడుగుతున్నాను. ఏది కరెక్ట్ చేశారని అడుగుతున్నాను. ఏం కరెక్ట్ చేశారు? ఇవాళ ఇన్ని మరి ఇదంతా ఇంకేం చెప్పాడు? రాళ్లు. జగన్మోహన్ రెడ్డి గారు 700 కోట్లు ఖర్చు పెట్టి రాళ్లు వేశాడు. ఏంటంటే రేపు ఎప్పుడైనా 100 ఏళ్ల తర్వాత కూడా తవ్వకాల్లో బయట వస్తే ఓహో జగన్ అనేవాడు సర్వే చేయించాడని చెప్పని తెలుసుకోవాలని వేయించాడు రాళ్లు. అందుకని మేము వాటిని చెక్కిచ్చేసామని మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభిస్తూ 2020లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ జగనన్న భూరక్ష అనేటువంటి కార్యక్రమాన్ని, సర్వే సిస్టమ్ స్టార్ట్ చేస్తూ పెట్టినటువంటి మొదటి రాయి. ఇవాళ వెళ్ళి చూస్తే అదే రాయి, ఈ పక్కన ఉన్నది అదే రాయి. దాన్ని ఫుల్గా దీని కొంచెం వస్తుందా? జగన్ గారు పాతిన రాయే ఇది కూడా. ఆ రోజు జగన్ గారు పాతిన రాయి ఇది. ఏంటి అంటే 15 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి ఆ జగన్ గారు ఏదైతే జగనన్న భూరక్ష 2020 అనేటువంటి దాని మీద చెక్ ఉందో దాన్ని ఆ గ్రైండర్ పెట్టి మొత్తం అన్ని రాళ్లు చెక్కిస్తున్నారు. 15 కోట్ల రూపాయలు. మీకు పోయే కాలం కాకపోతే ఆ రాయిని తిరగేయచ్చు కదా. జగన్ గారి పేరు మీరు చూడటానికి ఇష్టమైపోయి కష్టంగా ఉంటే, కళ్ళం నీళ్లు వస్తుంటే, ఏడుపు వస్తుంటే దాన్ని భూమిలోకి పాతేయచ్చు కదా. ఈ రాయిని ఏమనుకోవాలి? ఈ రాయిని ఏమనాలి? ఈ తెల్లగా చెక్కేశారు. ఇది ఎవరి రాయి? గవర్నమెంట్ రాయా? ఏం రాయి? జగన్ గారి ఫోటో ఉందని చెప్పని నేను రాళ్లు ప్రదర్శించారు. ఎంత దుర్మార్గం. జగన్ గారు పాతిన దాని మీద
జగన్ గారి ఫోటో ఉందా? ఆయనే ముఖ్యమంత్రి హోదాలో సర్వేని ఆరంభం చేస్తూ వెళ్ళి రాయి పాతాడు. ఆ రాయి మీద జగన్ గారి ఫోటో ఉందా అని అంటున్నా. ఏముంది దాని మీద? జూమ్ చేయగలమా? వైఎస్ఆర్ జగనన్న భూరక్ష 2020. ఏంటి తప్పేంటి అని అడుగుతున్నాను. ఏమండి, మొన్నటిదాకా అంటే 2019 ఎలక్షన్స్ కు ముందు మంత్రి గారు, మీ ముఖ్యమంత్రి గారి కొడుకు, ముఖ్యమంత్రి గారి బామ్మర్ది, మీరు ఎవరినైతే బూతులు తిట్టారో, అతను టెర్రరిస్ట్ అన్నారో, ఆ మోడీ గారు పరిపాలించినటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకుని ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో 2 రాళ్లు వేశారు. మోడీ గారిది, ముఖ్యమంత్రి గారి ఫోటో, చౌహాన్ గారి ఫోటో, ఇద్దరు ఫోటోలు వేసి గుమ్మం మీద ఒకటి, లోపల ఇంట్లో ఒకటి, 2 రాళ్లు వేశారు. మధ్యప్రదేశ్ వెళ్ళి చూడండి, ముందేమో చూడండి. ఉంటే నా దగ్గర ఉండాలనుకుంటుంది. నా ఫోన్ ఎక్కడ ఉందో చూడండి. నా ఫోన్లో ఉండాలి, ఇస్తాను. మరి ఎందుకు అంటే, ఒక సామాన్యుడికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఇల్లు కట్టుకుంటే మోడీ గారు, చౌహాన్ గారి ఫోటో అంటే వాళ్లే పలక మీద ప్రింట్ చేశారు. ఫోటోని రాయి మీద ప్రింట్ చేసి దాన్ని తీసుకెళ్లి ఇంటి గుమ్మం పైన ఒకటి, ఇంట్లో హాల్లో ఒకటి, హాల్లోనా కాదు వంటింట్లో ఒకటి, వంటింట్లో పొయ్యి పైన అంటే వంట చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి చూడాలి అని. తప్పేం అనలేదే. ఏం తప్పేమని ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది, ఇచ్చాడనే. రాయండి మోడీ గారికి ఉత్తరం రాయండి, లేదా ఒక పని చేయండి. మీరే మర్చిపోయింది, పెమ్మసాని గారే దాని మంత్రి అని చెప్పాడు, నిన్న మొన్న చెప్పాడు. పెమ్మసాని గారిని డబ్బులు గ్రాంట్ చేసి మధ్యప్రదేశ్లో లేదా హౌసింగ్ మినిస్టర్ ఎవరున్నారో కనుక్కోండి, కేంద్రంలో తీర్మానం పెట్టండి. మధ్యప్రదేశ్లో మోడీ గారిది, చౌహాన్ గారిది బొమ్మనంతా గీకేయటానికి డబ్బులుగా 15 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టమని చెప్పండి మోడీ గారికి. తప్పయ్యా మోడీ గారు, పేరు రాసుకోకూడదు. మధ్యప్రదేశ్లో మొత్తం హౌసింగ్ లోనికి మొత్తం ఫోటోలు ఏంటి, మోడీ గారిది, చౌహాన్ గారి ఫోటో ఏంటి, ఇద్దరు కలిసి ఉన్నది. మొత్తం అదంతా కూడా ఇక్కడలాగానే మిషన్లు ఉన్నాయి కదా, విగ్రహాలు చెక్కి ఆ మిషన్లు పెట్టి చెరిపేమని తీసుకెళ్ళి. ఈ సర్వే అద్భుతం, భారతదేశంలోకెల్లా అద్భుతంగా జరిగింది అని చెప్పి పెమ్మసాని గారు, నా డిపార్ట్మెంటే ఆంధ్రాకి 400 కోట్లు ఇచ్చానని చెప్పి ఆయన చెప్తాడు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇచ్చామని చెప్తుంది? 2023-24 కన్నా ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశంలో సర్వేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతంగా జరిగింది కాబట్టి, దేశంలో 28 రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల్లోనూ ఎక్కడా లేని విధంగా అద్భుతంగా చాలా శరవేగంగా చేసిన ఈ సర్వే మెచ్చిస్తున్నామని చెప్పి 400 కోట్లు ఇన్సెంటివ్ ఇచ్చారు. ఆ 400 కోట్లు తీసేసుకుంటారు. కానీ జగన్ గారి గురించి మాత్రం అరే జగన్ భలే చేసి వెళ్ళాడని ఒక మాట మాట్లాడరు. ఖజానా ఖాళీ అంటారు. జగన్ దిగుతా ఇచ్చినటువంటి 7,000-8,000 కోట్ల రూపాయలు ఖజానాలో పెట్టెళ్ళి అరే జగన్ భలే కుర్రోడైనా 7,000 కోట్లు వెళ్తా బ్యాంకులో డబ్బులు పెట్టి వెళ్ళాడు అని అనలేరు, నోరు రాదు. సర్వే అద్భుతంగా చేశాడని అనలేరు. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఇక్కడ చేశాడని చెప్పని అనలేరు. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారి సర్వీస్ కి మెచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 400 కోట్లు మాత్రం పరిగెత్తుకెళ్లి తెచ్చేసుకుంటారు. మూటలు గొంతంచులు వేసుకెళ్లి తెచ్చేసుకుంటారు ఢిల్లీ వెళ్ళి. నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టంగానే పరిగెత్తుకుని వచ్చేశాడు. అసలు ఎన్ని పిల్లి మొగ్గలేశాడు. పయ్యావులు కేశవ్ గారు
ఆర్థిక శాఖ మీద అప్పుల మీద ఒక్క మాట మాట్లాడు, పొరపాటును కూడా పొరపాటును ఒక్క మాట మాట్లాడు. అప్పుడు 14 లక్షల కోట్లు అని చెప్పాడు జగన్ గారు, ఒక్కడే 14 లక్షల కోట్లు చేశాడు. కానీ 3,32,000 కోట్లే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అని ఈ రోజు అసెంబ్లీలో చెప్తాడు సిగ్గుపడకుండా. ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి చూసుకోండి. ఒకసారి నిన్నేం మాట్లాడాడు ముందు చూపిస్తాను. ఆ రోజు ఏం మాట్లాడాడు పెట్టండి అసెంబ్లీలో. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఇది సౌండ్ మళ్ళీ మొదల కాంచి పెట్టండి. 29/7/2019 తెలుగుదేశం పార్టీ తరఫున నేటి ఆర్థిక శాఖ మంత్రి గారు మొదటి కాంచి పెట్టండి. ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు జంప 29/7/2019లో అసెంబ్లీలో కేశవ్ గారు ఏం మాట్లాడాడు? ల్యాండ్ టైటిలింగ్ యాక్టే. చెప్పండి. భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ ని ప్రారంభించి నీతి ఆయోగ్ మాట మాటకి మాట్లాడుతుంటారు కదా. నీతి ఆయోగ్ ఎప్పుడిది 25/11/2019 ఇచ్చింది. ఏమని 10/10/2019 అంటే 10 అంతే మీటింగ్ అని 16/10/2009 ఏమని కేబినెట్ సెక్రటరియట్ లో సీఈఓ నీతి ఆయోగ్ మీటింగ్ జరిపాడు 16/10/2019. దాంట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి. అమలు చేసిన వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాము. కేంద్ర నీతి ఆయోగ్ ఇది ఆఫీస్ మెమరాండం బయటికి పంపించింది ఎప్పుడే అంటే 25/11/2019. మరి ఆయన అసెంబ్లీలో కూడా నేటి ఆర్థిక శాఖ మంత్రి జగన్ గారు ప్రెస్ మీట్ రోజు మధ్యాహ్నం వెంటనే పరిగెత్తుకొచ్చి పిల్లి మొగ్గలేసినటువంటి పయ్యావులు కేశవ్ గారు అదే మాట కూడా మాట్లాడాడు. కేంద్రం దీన్ని ఆచరిస్తుంది అది ఇది అని చెప్పని. నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ అవ్వగానే ఏం మాట్లాడాడు చూడండి ఒకసారి. కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లో ఉంది అధ్యక్ష. మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటిది ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి జరుపునా చెప్పారు. ముందుకు జరుపు, ఇంకా మన దేశానికి కొత్త కావచ్చు కానీ ముందు జరుపు చేస్తే దేశంలో కూడా పేరుగా ఉన్నటువంటి ఇంకా జరుపు ఇక్కడ స్టార్ట్ అయింది. ఇంకొంచెం ముందు అక్కడ ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీరు దోపిడీకే ప్రయత్నం చేశారు. చివరికి రేపు ఇవి మావే అని చెప్పుకున్నా కూడా దిక్కులేనటువంటి పరిస్థితి ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఉద్దేశాలు ఏవో చెప్పారు. చివరికి వచ్చినప్పటికి మీ అనుయాయులందరినీ అందులో వేసుకునే రకంగా మీరు అమెండ్మెంట్లు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. రాలేదా చివరి దాకా? టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీరు దోపిడీకే ప్రయత్నం చేశారు. చూడండి, చివరికి ఇప్పుడేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏమో అప్పుడేమో అద్భుతం అని చెప్పి, ఇవాళేమో యాక్ట్ ని రిపీల్ చేసి పేపర్లో విషం చిమ్మి, మీటింగ్లో విషం చిమ్మి ఇప్పుడు దోపిడీ చేశామంటున్నారు. నేను అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారిని, లేదా రెవెన్యూ మినిస్టర్ గారిని, లేదా ఆర్థిక శాఖ మంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రైతుల ఆస్తులు, ప్రజల ఆస్తులు దోచుకుంటే 2 ఏళ్ల నుంచి
గుడ్డి కుర్రానికి పళ్ళు తవ్వుతున్నారా? మీరందరూ ఏం చేస్తున్నారని అడుగుతున్నా. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్టులు చేసి లోపలేస్తున్నారు కదా. పాపం అమ్మాయి కూడా ఒకడు దొరికాడు. 17 పోలీస్ స్టేషన్లు తిప్పారు సినిమా యాక్టర్ గారిని. 17 పోలీస్ స్టేషన్లు ఏంటి అంటే ప్రెస్ మీట్లోనో లేదా సోషల్ మీడియాలో మాట్లాడాడంట. ఎంత అదే పోసాని గారులేండి, వాళ్ళకి అర్థం అవుద్దని చెప్తున్నాను నేను, పేరు చెప్పకుండా. పోసాని కృష్ణమురళి గారిని అంత కాల్చుకు తిన్నారు. ఆడపిల్లల్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనేటువంటి దాంతో హైదరాబాద్ నుంచి ఎత్తుకొచ్చి, అరే 33 పదులు అమ్మాయి ఆడపిల్ల కన్న కూతుర్ని భర్తని ఎదురుగుండా నుంచోబెట్టి గుడ్డును కన్నా హీనంగా కొట్టారే. బట్టలు ఉన్నాయో కూడా లేకుండా కొట్టారే సోషల్ మీడియాలో పోస్ట్. మరి ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మేము భూములు కాజేశాం ల్యాండ్ టైటిలింగ్ యాక్టివిటీ అన్నాడు. ఏ చావలేదా మీకు అని అడుగుతున్నాను. చావలేదా? భూమి ఎవడెవడైతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం రైతుల భూములు ప్రజల భూములు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి అడ్డగోలుగా మేము ఎత్తేసాము, మేము తస్కరించాము. ఏం చేయలేవు ఎందుకు పోతున్నారు? ఇప్పుడు 2 ఏళ్లలో ఏం చేయలేదు ఎందుకు నేను అడుగుతున్నాను. దేవుడు ఈషన్ మాత్రం కూడా మీకు సిగ్గుపెట్టలేదా అని అడుగుతున్నాను. మీ ప్రభుత్వానికి, మీ ప్రభుత్వం నడిపే వాళ్ళకి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో మేము భూములు కాజేస్తే ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతున్నాను. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు? చర్యలు ఉండవా? ఎవడెవడైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పెట్టి మా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు వాళ్ళు జగన్ మనుషులు భూములు ఎత్తేశారు, రైతులు భూములు ప్రజల భూములు దొబ్బేశారు, ఆ సహకరించిన ఉద్యోగస్తులను ఏం చేస్తున్నారు? ఆ సహకరించిన జిల్లా కలెక్టర్లను ఏం చేస్తున్నారు? ఆ సహకరించిన సర్వేయర్లను ఏం చేస్తున్నారు? సహకరించిన ఎంఆర్ఓలను ఏం చేశారు? ఇప్పుడు దాకా ఆస్తులు కొట్టేసిన వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏం చేశారని అడుగుతున్నా. ఏం చేశారు? అంటే మీరు చెప్పిందే నిజమైతే సిగ్గు రావట్లేదా మీకు అంటున్నారు? దేవుడు సిగ్గుపెట్టలేదా మీకు అంటున్నా? మీ ప్రభుత్వానికి, ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకి. రోజు మీడియా ఉంది కదా అని చెప్పిన మాటే ప్రతోడు చెప్తే అలా చెప్పి కదా ఇవాళ జనం బాధకి కారణమైన వాళ్ళు మీరు. అరే వీళ్ళ చెప్పుడు మాటలు విని వీళ్ళు చిమ్మిన విషయాన్ని తలకెక్కించుకుని ఓ మంచోడిని పోగొట్టుకున్నారా అని వాళ్ళ జనం బాధపడే స్థితికి తీసుకొచ్చింది ఈ చెప్పుడు మాటలే కదా అంటున్నా. ఈ తప్పుడు మాటలు కాదా అని అడుగుతున్నాను. ఇవాళ ఇంత మీరు చేసిన పరిస్థితిలో సర్వే రాళ్ళు ఏం చెప్తాడు రెవెన్యూ శాఖ మంత్రి గారు? ఆ జగను కోట్లు రాళ్లు పాతామన్నాడు. 70 లక్షలే పాతారు అని చెప్తాడు. 70 లక్షలే పాతారు అన్నాడు. అనగాని సత్యప్రసాద్ గారు 10 తర్వాత 11 ఉండదు, 10 తర్వాత 12 ఉండదు, 10 తర్వాత 13 ఉండదు. ఈ కాదు నేర్చుకోవటం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సర్వేతో ఎన్ని రాళ్లు పాతిందన్న తెలుసుకోండి అయ్యా. 1 ఉండదు, అది నేర్చుకుంటారు. 9 తర్వాత అది 10 తర్వాత 11 ఉండదని నేర్చుకుంటారు. బాగా ఔపోసన పట్టేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆన్ రికార్డ్ 1,25,00,000 రాళ్లని ప్రభుత్వం అందుకోవడం జరిగింది. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అందుకుని పాతివేయటం జరిగింది. ఒక్కొక్క రాయి కొనుగోలు 275 రూపాయలు. మైనింగ్ డిపార్ట్మెంట్ టెండర్ పిలిచింది, కొటేషన్స్ పిలిచింది. దాంట్లో తక్కువకి ఎవరు వస్తే వాళ్ళ దగ్గర ఒక్కొక్క రాయి 275 రూపాయలకి కొనుగోలు చేసింది. ట్రాన్స్పోర్ట్ అంటే జిల్లాల్లో ఉన్న డంపింగ్ యార్డ్ దగ్గర నుంచి పొలంలోకి కానీ
పొలంలో పాతటాకు కానీ మరొక 100 రూపాయలు, మొత్తం వెరసి సుమారుగా 400 రూపాయలతో రాయి కొనుగోలు చేసి రైతు పొలంలో సరిహద్దు కింద రాయి పాతడం జరిగింది. 1,25,00,000. మీరు 70 లక్షలు అంటున్నారు, 700 కోట్లు అంటున్నారు. మేం చెప్తున్నాం సుమారుగా 400 కోట్లు. 600 చిల్లర కోట్లకి అంటే దగ్గర దగ్గర 700 కోట్లకి బడ్జెట్ ఎలకేషన్ తీసుకున్నాం. అంటే నీకు బడ్జెట్ ఎలకేషన్కి ఎక్స్పెండిచర్ ఇంకర్ అయిన దానికి కూడా తేడా తెలుసుకోకపోతే, అవి నేర్చుకోకపోతే ఎట్లాగా మంత్రి గారు? ప్రజల మీద భారం లేకుండా రాళ్లు పాతితే తప్పేంటన్నా? మీరు పాతట్లేదా? రైతు కావాలనుకుంటే పాతా అంట. అసలు జ్ఞానం ఎంత ఉన్నా? ప్రతి పొలానికి సరిహద్దుకి రాయి అవసరం అనేది తెలుసుకోలేకపోతే ఎట్లాగా? తెలుసుకోవాలి కదా. ఆ విచక్షణ లేకపోతే ఎట్లాగా? డార్లింగ్ మంత్రి గారు, సుమారుగా 400 కోట్లు, సుమారుగా 400 చిల్లర కోట్లు ఈ రాళ్లు కొనుగోలుకు కానీ, రాళ్లు చేరవేయటానికి కానీ, పొలంలోకి రాళ్లు పాతటానికి కానీ మొత్తం ఖర్చు అయింది కదా. 1,25,00,000 రాళ్లు, 1,25,00,000 రాళ్లు పాతటం జరిగింది. మరి ఓ పక్క చెప్తాడు జగన్ గారు 1,00,00,000 అన్నాడు, 70 లక్షలే అన్నాడు. అంటే ఏదో అన్న సామెతగా ఉంటుంది, కోతి కొబ్బరికాయ దొరికితే దాన్ని తినడం చేత కాదు, కింద వేసుకొని మీద వేసుకొని అట పిల్లి మొగ్గలేస్తుందంట. నేర్చుకుంటే అసలు రెవెన్యూ సిస్టమ్ ఏంటి, రెవెన్యూ అండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషను, సర్వే, సెటిల్మెంటు, ఇన్ని డిపార్ట్మెంట్స్ మీ కింద ఉన్నాయి. ఈ చెప్పలేకపోతున్నారు కానీ ఏ రిజిస్ట్రార్, ఏ ఊరిలో రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రార్ని పోస్ట్ చేయడానికి ఎంత డిమాండో మాత్రం టకాటకా చెప్పగలరు. బెజవాడలో పడమటి రిజిస్టర్ ఆఫీసు రిజిస్ట్రార్కి ఎంత పలుకుద్ది టకా, ఈ మాత్రం టక 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 చెప్పేస్తాడు డార్లింగ్ మంత్రి గారు. డిపార్ట్మెంట్ లో జరిగిన విషయాలను మాత్రం పిల్లి మొగ్గలు వేస్తూ ఉంటాడు. ఇవాళ ఈ రాళ్లు శాంక్షన్ ఆయనే చెప్పాడు 60 లక్షలని. ఇక 22A జగన్మోహన్ రెడ్డి గారు డాటెడ్ ల్యాండ్ తొలగిస్తూ మీరు పెట్టినటువంటి ఏడుపు కర్మ చుక్కల భూములు, ఇదిగో LA బిల్ నెంబర్ 3 ఆఫ్ 2023 యాక్ట్, చుక్కల భూములు తీసాం. వేల ఎకరాల్లో ఎంతమంది రైతులు? ఇవాళ మీరేం చేశారు అది కూడా చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయర్ టు 1954 అసైన్మెంట్ ఫ్రీ హోల్డ్ చేశాం, 20 తీసేశాం, చుక్కల భూములు తీసేశాం. ఈ రెండే కాకుండా 20 సంవత్సరాలకి పూర్వం దళితులవని, లేదా గిరిజనులవని, లేదా వెనుకబడిన తరగతుల వారవని, లేదా అగ్రవర్ణ పేదలవని ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు, అసైన్మెంట్ భూమి ఏదైతే ఉందో అది 20 సంవత్సరాలు వారి కుటుంబమే ఆధారపడి దాని మీద సాగు చేసుకుంటూ ఉండుంటే కనుక ఆర్డినెన్స్ ద్వారా ఒక చట్టం తీసుకొచ్చి ఫ్రీ హోల్డ్ ఆఫ్ అసైన్మెంట్ ల్యాండ్స్ తీసుకొచ్చాం. మీరేం చేశారు? మీరెక్కేం చేశారన్న 6/11/2025 మొత్తం రోజు ఫస్ట్ అబైన్స్ ఎప్పుడు పెట్టారు? 10/8 ఆగస్టు 10 జూన్లో ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు. ఆగస్టు 10వ తారీఖు 2024 మెమో ఇచ్చారు, అబైన్స్ లో పెడతా. ఫస్ట్ అబైన్స్ ఏమని? జగన్మోహన్ రెడ్డి గారు తీసేసినటువంటి అన్ని రకాల 22Aలన్నింటినీ కూడా 2017వ సంవత్సరానికి పూర్వం 22లో ఉన్న ఏది ఉన్నాయో యాజ్ డీజ్ గా కొనసాగించండి, అబైన్స్ లో పెడుతున్నామని చెప్పి అబైన్స్ ఆర్డర్ ఇచ్చారు, మెమో ఇచ్చారు.
రెవెన్యూ శాఖ మంత్రి గారు. ఫస్ట్ 10/8/2024, మళ్ళీ 14/11, మళ్ళీ దాన్ని కొనసాగిస్తా 14/11/2024, మళ్ళీ 12/12/2024, 13/1/2025, 12/3/2025, 11/5/2025, 11/7/2025, 10/9/2025. ఇలా నెల 2 నెలలు పొడిగిస్తా అబేయన్స్ ని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదోళ్లకి సాయం చేశాడనే విషయాన్ని మర్చిపోవాలి. తర్వాత ఎప్పుడో మీరు ఎన్నికల ముందు ఈ అబేయన్స్ ని ఆపేసేసి మేమే మీకు పంచి పెడుతున్నాం. జగన్ 22A పెట్టాడు, చూసారా? ఇన్నాక ఆయన ముసలి ఉన్మత్తి గారు మాట్లాడాడు కదా, మనం చూసాం కదా. ఈ ముసలి ఉన్మత్తి గారు మాట్లాడినటువంటి మాటలేంటి? 22A పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అంటాడు. 22A పెట్టినోడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు తీస్తే దాన్ని అబేయన్స్ లో పెట్టి 2 ఏళ్ల నుంచి అబేయన్స్ ను కొనసాగిస్తున్నది ఎవడు? ఈ ఉన్మత్తులు కాదా అంటున్నాను. మీరే కదా. ఎంత పాపాలు చేస్తా మీరు ఓ పక్కన. చెప్పండి. ఇప్పుడు మీరు మాట్లాడిన ప్రతి మాటకి నేను క్లారిటీ ఇచ్చాను, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేశాను. పిచ్చిరాళ్ళ కొన్ని పిచ్చిరాళ్ళు ఇచ్చిరాళ్ళు మీకేంటంటే భయం. అంటే రాయి తిరగేసినా కూడా భయం. ఎందుకని? జగనన్న భూ సురక్షా పథకం అనేది భూమిలోకి వెళ్తే ఆ రాయి ఉన్నంతకాలం మీ భయాన్ని మీరే చెప్పారు మీ స్టేట్మెంట్ లో. అంటే ఎప్పటికైనా సరే అది తవ్వితే ఆ రాయి వస్తే జగన్ సర్వే చేశాడనమాట అనేది చెప్పుకుంటారనే భయం మీకు. మీరు మంచి చేయరు. ఇప్పుడు మీరేం చెప్తున్నారు? రైతులను రాళ్లు కొనుక్కొచ్చుకోండి, అవసరమైతే రాయి కొనుక్కొచ్చుకుంటాడు, అవసరమైతే రాయి కొనుక్కొచ్చుకుంటాడు. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే మీ ముఖ్యమంత్రి గారు బంగారం లాంటి మనిషి. ఆషాఢభూతిలాగా ఆయన వెనకాల సూట్ కేసులు తిరిగి 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 లటక్కని కసక్కని పొడిచేసి అతన్ని పడేసి అతను ఎన్టీ రామారావు అని ఆయన క్యారెక్టర్ లేని వ్యక్తి అని బహిరంగ స్టేట్మెంట్లు ఇచ్చి ఎన్టీ రామారావు గారి ఫోటోని తెలుగుదేశం పార్టీ సభ్యత్వ పుస్తకాల మీద కూడా తీసేసి ఆయన బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా ఫ్రీజ్ చేసి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని లాక్కుని ఆయన ఉంటున్న ఇంటిని ఇంటి ఎదురుగుండా రామారావు గారి బతుకున్న నాళ్లు సాధించినటువంటి సినిమా అవార్డుల్ని సినిమా డ్రెస్సుల్ని అన్నిటినీ లాక్కున్నది మీరు కదా. ఇవాళ అంత కిరాతకం చేసి అంత వెనుపోటు పొడిచి జనం సొమ్ముతో 1700 కోట్లు పెట్టి విగ్రహం పెడతారా? ఎవడు సొమ్మని అడుగుతున్నాను. మరి రామారావు గారిని నైతిక విలువలు లేని వ్యక్తి అని నారా చంద్రబాబు నాయుడు గారు ఊరు వాడ అల్లరి చేసి ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతి గారు కొంగుచ్చుకు తిరుగుతున్నాడని రామోజీరావు గారు కార్టూన్ రాసి పేపర్లో వేసి ఇవాళ ఏ ముఖం పెట్టుకుని మీరు సిగ్గు లేకుండా జనం సొమ్ముతో 1700 కోట్లు పెట్టి రామారావు బొమ్మ పెడుతున్నారా అని అడుగుతున్నాను. దాంట్లో పావలా వంతుతో రైతులకి రాళ్లు వేస్తే తప్పేంటి అని అడుగుతున్నాను. ప్రజలకు ఒక ఆత్మస్థైర్యంతో ఈ భూమి నాది అని చెప్పని ధైర్యంగా నిద్రపోయేటువంటి బతికేటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి కల్పించి దాని మీద ఆ పథకం పేరు రాస్తే భయం మీకు. ఒళ్ళంతా చెమట్లు. జగన్ పేరు ఎప్పటికీ నిలిచి ఉండిపోతుందేమో, భూమి ఉన్నంత వరకు జగన్ పేరు నిలబడుతుందేమో అని అంటారు. ఏంటంటే ఆ రాళ్ళు పీకి ఏం చేస్తారని ఒక తుంటర విలేకరు అడిగాడు. ఆ పీకిన రాళ్ళు ఏం చేస్తారని అవన్నీ గ్రామంలో పోగేసి గ్రామస్తులకు ఇచ్చి ఏదో ఒక వాడుకోండి, గుడి కట్టుకోండి అని చెప్తా అంట. నేను ఈ డార్లింగ్ మంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను. నేనంటలా ఆంధ్రజ్యోతి మీకు అన్ని రకాల అండదండలుగా ఉండి మిమ్మల్ని జాకిలి పెట్టి లేపుతున్నటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారే మిమ్మల్ని డార్లింగ్ మంత్రి అని మీకు
మిమ్మల్ని గుర్తించారు. మరి ఆయన గుర్తించాడు కాబట్టి నేను కూడా మీరేదైతే ఈ రాళ్లు జగన్ రాళ్లు అంటున్నారో ఆ రాళ్లే మీకు రాజకీయ సమాధి కాబోతాయా అనేది చూసుకోండి ఒకసారి. మీరు రైతుల పొలాల్లో జగన్ ధైర్యాన్ని ఇస్తూ జగన్ ఆత్మస్థైర్యాన్ని ఇస్తూ ఇచ్చినటువంటి ఈ సరిహద్దు రాళ్లే మీకు రాజకీయ సమాధికి ఉపయోగపడతాయి అనేది కూడా సమాధి కడతారు ప్రజలు ఆ రాళ్లతోనే. మీరు చెప్పారుగా గ్రామం మధ్యలోకి తెచ్చి జనానికి ఇస్తాం రైతులకు ఇస్తాం ఇన్ని రాళ్లు మీరు పీకిచ్చిన రాళ్లతోనే రాజకీయ సమాధి మీకు కడతారనేది కూడా గుర్తు తెచ్చుకోండి. మీరు మళ్ళీ మాట్లాడుకుందాం 2029లో. ఇవాళ ఇంత ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ఎన్ని విషపు మాటలు మాట్లాడుతున్నారు. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఒక భరోసాని లేదా ఇతని సర్వే సిస్టమ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సర్వే సిస్టమ్ ద్వారా ఒక అద్భుతాన్ని ఎంతో మంది వేణోళ్ల పొగిడారు. ఈ సర్వే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సర్వే భారతదేశంలోని మిగతా రాష్ట్రాలు మొత్తం నుంచి కూడా వచ్చి ఇక్కడ నేర్చుకుని ఇక్కడ నుంచి అన్ని ఫోటోలు వీడియోలు పట్టుకుని వెళ్ళి ఇక్కడ తర్ఫీదు పొంది మిగతా రాష్ట్రాల్లో ఆచరిస్తున్నారు. దీన్ని మీరేమో విషం గక్కుతున్నారు. నేను మీకందరికీ మళ్ళొకసారి చెప్తున్నాను, ఎవరైతే ఈయన చెప్పినటువంటి అసత్యాలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ దూషణ మాత్రమే చేసి అసలు విషయాల్ని మరుగున పరిచి నిజాల్ని చెప్పే ధైర్యం లేకుండా నిన్న అవాకులు చెవాకులు పేలినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు నేనేమంటున్నానంటే నిజాయితీగా మీ పరిశోధన, మీ అభ్యాసం, మీ అధ్యయనం కేవలం చతుర్ముఖ పారాయణానికి మాత్రమే కాకుండా పరిమితం చేయకుండా మీరు విఘ్నులు, చదువుకున్న కుటుంబాల నుంచి వచ్చారు. ఒక్కసారి మీ డిపార్ట్మెంట్ మీద కూడా శ్రద్ధ పెట్టి దాన్ని కూడా పారాయణం చేయండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ని, సర్వే డిపార్ట్మెంట్ని, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని కూడా ఈ పారాయణాన్ని కూడా అధ్యయనం చేయమని చెప్పని మనస్ఫూర్తిగా మీకు హితవు చెప్తూ, చంద్రబాబు ఇంకో మాట మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారి కాలి గోటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరిపోడు అని చెప్పాను. చంద్రబాబు నాయుడు గారి కాలు గోరెప్పుడు మీకు చూపించాడా? ఎవడన్నా చూసినోడు ఎవడన్నా ఉన్నాడా అని అడుగుతున్నాను. దేవుడికి కొబ్బరికాయ కొడతా, దేవుడికి దండం పెడతా, దేవుడికి పూజ చేస్తా కూడా బూట్లు వేసుకుంటాడు కదా ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి కంటే పెద్ద గోర అయింది అంటే మామూలుగా ఆయన సైజు, జగన్ గారి సైజు కంటే కూడా అంత పెద్ద గోర ఉందా అంటున్నా. అంటే బూట్లో దాన్ని మడతేసి కడతాయండి ఆయన గోరుని. కాలి గోటికి సరిపోడంటే జగన్మోహన్ రెడ్డి గారు 5'6", 5'7" ఉన్నాడు. 5'6", 5'7" ఉన్నట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే అంటే ఇది 6 అడుగులు ఉందా చంద్రబాబు నాయుడు గారి గోరు? కాబట్టి డార్లింగ్ మంత్రి గారు కాస్త ప్రజల బాగోగులు, ప్రజల యొక్క అవసరాలు, దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. జగన్ గారు మడిగట్టు కూర్చుని ఆ పాతి కొట్టనన్నాడు కాబట్టి నీకు అదృష్టవశాత్తు మంత్రి అయ్యో, తప్పేం లేదు. మంచి పేరు సంపాదించుకో, స్టేట్స్మెన్ గా ఎదుగు, బూతులతో అసభ్య పదజాలంతో చంద్రబాబు నాయుడు గారికి పరమానంద భరితుని చేయటం కోసం
నీ మంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ఈ అసభ్యకరమైన పదజాలాలతో మాట్లాడే కంటే కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ని, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని, సర్వే డిపార్ట్మెంట్ని చతుర్ముఖ పారాయణమంతా కాకపోయినా అంతో ఎంతో కాస్త అటు ఇటుగా దాన్ని కూడా భావించి అధ్యయనం చేసి మంచిగా మాట్లాడుతూ వాక్చాతుర్యంతో వాస్తవాలు మాట్లాడుతూ దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఎదగమని చెప్పని జనం దృష్టిలో అద్భుతమైన మంత్రి అని చెప్పి అనగానే అనేవాడు అద్భుతమైన మంత్రిరా అని చెప్పి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అన్ని తప్పుడు మాటలు రాస్తున్నాడు. అతను డార్లింగ్ మంత్రి కాదు, 5 స్టార్ హోటల్లో పైరువీలు చేసే మంత్రి కాదు, మంచి యోగ్యుడు అని చెప్పి అనుకునేట్టుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి పాలి ఇరిగిపోయేట్టుగా ఆ టీవీ ఛానల్లో డబ్బా మీద రేకేసి గీకినట్టుగా మాట్లాడేటువంటి ఒక వాయిస్ ఓవర్ ఇచ్చేటువంటి ఆ మాటలన్నీ కూడా తప్పుడు మాటలు అనేట్టుగా, మీ మీద మాట్లాడినటువంటి మాటలని తప్పుడు మాటలు అనేట్టుగా రుజువు చేసుకునేలాగా ప్రవర్తించమని చెప్పని హితవు చెప్తున్నా. ఏమన్నా నన్ను ఏమైనా చీల్చి అండాడాల్సిన ఏమైనా ఉన్నాయా? నేను అనగానే సత్యప్రసాద్ లాగా పారిపోను సీతను మొత్తం అంతా. విజయసాయిరెడ్డి గారు పార్టీ అధినేత చుట్టూ కోటరీ ఉందని చెప్పారా? నేను కూడా చూశాను. వారు ఇంకోటి కూడా మాట్లాడారు. నేను 1 సంవత్సరం పాటు నెంబర్ 2 అన్నారు. ఆయన కూడా కోటరీ కదా, మాజీ కోటరీ కదా. వారే చెప్పారు కదా, వారే డిక్లేర్ చేశారు నేను మాజీ కోటరీ అని. ఎవరండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చెప్పారు. అలా సహజంగా ఎట్లా ఉంటుందంటే అండి, నేనున్నానండి, నాకు జగన్ అంటే ఇష్టం కాబట్టి ఖచ్చితంగా 2029లో జగన్ ఖచ్చితంగా గెలిచి తీరుతాడు. వీళ్ళు ముగ్గురు కాదు, ఇంకొకళ్ళని కలుపుకున్నా కూడా, అంటే ఇండైరెక్ట్ గా ఆల్రెడీ కలిసే ఉన్నారనుకోండి కాంగ్రెస్ పార్టీ. ఈ ముగ్గురు కాకుండా వెనకాల చీకట్లో కాంగ్రెస్ పార్టీ ఉంటది, ఉంది కదా, మనకు తెలుసు కదా. అందరూ కలిసి వచ్చిన జగన్ని ముఖ్యమంత్రి ఆపటం వీళ్ళ వల్ల కాదు అనేది నాకు అనిపిస్తుంది. అట్లాగే ద్వేషం ఉన్న వాళ్ళకి జగన్ అవ్వడానికి ద్వేషం ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది. నాకు మోసం ఉంది కాబట్టి జగన్ మీద, జగనే గెలుస్తాడని నాకు అనిపిస్తుంది. కానీ వాస్తవం అనేది, ప్రజల నిర్ణయం అనేది 2029లో కదా. తప్పకుండా 2029లో ఎన్నికలు ఎప్పుడైతే అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంటే ఆ కాటా ఆ స్థాయిలో మీ కాటాలో కాటా ఎవరండి? మరి ఆ స్థాయి అంటే మీ కాటా ప్రకారం స్థాయి అంటే, లేకపోతే మీ స్కేలు, అది కాటా అంటే తూకమేనండి. మీ తూకం లేకపోతే మీ స్కేలు, ఆ ప్రకారం అంత చేయలేకపోతున్నామనే మీ బట్టి అదే అనుకోండి. ఏముంది పెద్దది, పోరాటం చేయలేకపోయాం, అధికారం లేదు కదా, పోరాటం చేయలేకపోతున్నాం అనుకోండి, ఏముంది దాని గురించి తప్పేముంది. ప్రజాస్వామ్య దేశంలో ఏ వ్యక్తి అభిప్రాయాన్ని కాదంటకు గాని, తోసిరాజంటకు గాని హక్కులు ఒప్పుకోవు కదా. మీరున్నారు, మీ అభిప్రాయం మీది, నేనున్నాను, నా అభిప్రాయం నాది, నాకు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయి. అలాగే ఎవరికి వాళ్ళకుంటే తప్పే ఉంది. ఏదైనా కోరికలు వేరు, ఆశపట్టం వేరు,